ఏంటి చాలా ఇష్టం అన్నమాట. మరి ముఖ్యంగా ఈ మాట, ఈ ప్రీతి అనే మాట ఎక్కువ తమిళియన్స్ వాడతారండి. తమిళియన్స్ ఆ పేరు పెట్టుకోవడం కూడా ప్రీతి అని పెట్టుకుంటారన్నమాట. మా పక్కింటి అమ్మాయి పేరు ప్రీతి అని పెట్టారు, వాళ్ళకి ఒకే అమ్మాయి. అలాగే ప్రేతా జడ్సన్ గారి పేరు కూడా ప్రేత కాదంట, ప్రీతి అంట ఆవిడ పేరు. అలాగా ప్రేత అంట ఆవిడ పేరు ప్రీతి కాస్త ప్రేత చేశారంట. ఆ రీతిగా మరి ప్రీతి అంటే ఇష్టం అన్నమాట అండి. ఏంటి ఇష్టం? దేవుడికి మరి తన ప్రజలంటే చాలా ఇష్టం అంటండి. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎవరిని అలంకరిస్తాడటండి? దీనులను అలంకరిస్తాడట. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టిస్తున్నాను అన్నాడో వాళ్ళనంట రక్షణతో అలంకరిస్తాడట అండి. రక్షణతో అలంకరిస్తాడట. సహజంగా చూడండి, అలంకరణ అనేటువంటిది సహజంగా ఎప్పుడు అలంకరించుకునేవారు, ఇప్పుడైతే ఎప్పుడు అలంకరించుకుంటున్నారులేండి. ఒకప్పుడు అలంకరణ అంటే మరి పండగలకి, శుభకార్యాలకి, ఇలాంటి వాటికి ఎక్కడికన్నా ప్రయాణాలు వెళ్ళినప్పుడు అలంకరించుకునేవారు అన్నమాట. అంటే అది ఎప్పుడు ఉండేలాగా ఉండరు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు ఉండేలాగా ఉండరు, ప్రత్యేకమైన అలంకరించుకుంటారు. అలాగే యవనస్తులు కూడానంట అలంకరించుకుంటారటండి. ఎవరో యవనస్తులు అలంకరించుకుంటారట. యవనస్తులకి దేని మీద ఉంటుందంట? యవన ప్రాయంలోకి వచ్చేవాడికి అలంకరణ మీద ఉంటుందంటండి. అప్పటి వరకు పిచ్చి పిచ్చిగానే ఉంటారంట. వాళ్ళు తల దూకోమంటే తల్లి దూకోరంట. మరి స్నానం రెడీ అవ్వు అది ఇదే చెప్తే పట్టించుకోరంటండి. యవన ప్రాయంలోకి అడుగు పెట్టాక శ్రద్ధ వస్తుందంట. దేని మీద? శరీరం మీద శ్రద్ధ వచ్చి మంచిగా రెడీ అవ్వాలని ఇంట్రెస్ట్ వస్తుందటండి. అందుకే మరి యెషయా గారు రాస్తే ఏమంటే, యెషయా గారు కాదు, ఇర్మియా గారు రాస్తాడన్నమాట. పెండ్లి కుమార్తె తన వడ్డాణాన్ని మరుస్తుందా, కన్యక తన ఆభరణాలు మర్చిపోద్దా అని రాస్తాడనమాట అండి. అయితే ఈ యొక్క అలంకరణ అనేటువంటిది మరి భూ సంబంధించిన అలంకరణ ఇలా ఉంటుందండి. కానీ దేవుడు కూడా మనల్ని అలంకరిస్తాడట. దేంతోని? రక్షణతో అలంకరిస్తాడటండి. అందుకే ఈ రక్షణ గురించి మాట్లాడేటప్పుడు పలు రకాలుగా మనతో మాట్లాడాడు ఆయన. ఎలాగా? ఒక వస్త్రానికి చెప్పాడు ఆయన, రక్షణ వస్త్రము అంటాడండి. అలాగే రక్షణ అనేటువంటి శిరస్త్రాణానికి పోల్చాడండి. రక్షణ అనేటువంటిది శిరస్త్రాణము అంటే హెల్మెట్ లాంటిది అనమాట. అంటే సర్వసాధారణంగా బండి మీద వెళ్ళే వాళ్ళు తప్పకుండా అది పెట్టుకోవాలండి, హెల్మెట్ పెట్టుకోవాలి. మరి మనకు ఆ రూల్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ సిటీస్లో తప్పకుండా అది పెట్టాలన్నమాట అండి. డ్రైవ్ చేసే వాళ్ళే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలన్నమాట. లేడీస్ కూర్చున్నా, చిన్న పిల్లలు కూర్చున్నా కూడా, చిన్నపిల్లలు కూడా పెట్టుకోవాల్సిందే వెనకాల కూర్చున్నా కానీ. అంటే ఆ బండి మీద ఎంతమంది ఉంటే అంతమంది కూడా హెల్మెట్ పెట్టాల్సింది, లేకపోతే ఫైన్ వేసేస్తారండి. ఎందుకని? గవర్నమెంట్కి నష్టమా, వీళ్ళకి నష్టమా? వీళ్ళకే నష్టం. ఎందుకంటే అంత ఏమంటారు దాన్ని, జనము ఎక్కువ ఉంటారు కదా, దాన్ని ఏమంటారు? కాదు, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఎక్కడికక్కడ అనమాట. మనం ఒక 10 నిమిషాలు, అంటే మీరు ఇక్కడ రంపచోడవరం నుంచి ఇక్కడికి రావాలంటే మీకు ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు చాలు మీకు. కానీ ఇదే సిటీస్లో ఎంత టైం పడుతుందో తెలుసా మీకు? గంట పైన పడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి గంట పైన పడుతుంది మీకు. అంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది అనమాట అక్కడ. ఆ రీతిగా ఉంటుందండి. అందుకే గవర్నమెంటు ప్రజల నిమిత్తము, ప్రజల క్షేమాన్ని కోరి హెల్మెట్లు పెట్టండి, పెట్టకపోతే మీకు ఫైన్ వేస్తామని భయపెట్టారన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రక్షణ అనేటువంటిది మీకు ఒక హెల్మెట్ లాగా ఉండాలి. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. ఎవరు ధరిస్తారంట దాన్ని? ఆయనే ధరిస్తానంటున్నాడు. రక్షణ అనేటువంటిది, ఆ రక్షణతో మిమ్మల్ని అలంకరిస్తాను అంటున్నాడు అనమాట. ఎవరిని అలంకరిస్తాడంటేనంటే దీనుల్ని అలంకరిస్తాడటండి. అంటే ఎప్పుడైతే దీన మనస్సు కలిగి మనము
మరి దేవుని ఎదుట విరిగి నలిగిన హృదయంతో మనం జీవిస్తున్నామో ఆయనే అలంకరించేస్తాడటండి. దీన మనసు కలిగిన వారిని ఆయన అలంకరించేస్తానంటున్నాడు అనమాట. కొంతమంది రక్షణ కొరకు పోరాడాల్సి ఉంటుందండి. రక్షణ కొరకు ఏం చేయాలి? అయ్యా నన్ను రక్షించయ్యా, నా భర్తను రక్షించయ్యా, నా బిడ్డలు రక్షించయ్యా, లేకపోతే రక్త సంబంధులు రక్షించయ్యా, బంధువులు రక్షించయ్యా అని చాలా ప్రార్థన చేయాల్సి ఉంటుంది అనమాట అండి. చాలా కన్నీరు విడవాలి, చాలా ప్రార్థన చేయాలి. కానీ అదే దీన మనసు కలిగి ఉంటేనంట ఆయనే అలంకరించేస్తాను అంటున్నాడు. ఎప్పుడోకప్పుడు ఆయన ఏం చేస్తాడట? ఆయన అలంకరించేస్తాడట అండి. ఎంత దీన మనసు కలిగి ఉంటున్నారో, నా వాక్యాన్ని చక్కగా వీళ్ళు వింటున్నారో, వింటమే కాదు తమ హృదయంలో భద్రం చేసుకుంటున్నారో, భద్రం చేసుకోవడమే కాదు నా వాక్య ప్రకారంగా జీవిస్తున్నారో, అందుకని వీళ్ళకి నేనేమి ఇవ్వాలి? రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని పెట్టేస్తాను వీళ్ళకి. వీళ్ళకి ఏ ప్రమాదం జరగకూడదు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అది మనకి అలంకరణగా పెడతాడటండి. అయితే ఈ యొక్క రక్షణ అనేటువంటిది చాలా విలువైందండి. ఎలాంటిది? చాలా విలువైందండి. అది అంతా మరి దానికంటే ఇంక విలువైంది ఏది లేదండి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే రక్షణ అనేటువంటి దానికంటే విలువైంది ఏమన్నా ఉందా? చెప్పండి, విలువైంది ఏమన్నా ఉందా? ఎందుకంటే రక్షించబడిన వ్యక్తి పరలోకానికి తప్పకుండా వెళ్తారండి. అంటే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఏం చేస్తారు? పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మనము దేవునిలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏం సంపాదించుకోవాలి? మనం ఒకడు భూమి మీద సమస్తాన్ని సంపాదించుకుంటాడటండి. కానీ ఏం చేస్తున్నాడంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏ ప్రయోజనం అంటాడు. అలాగే మీ ధనం ఎక్కడుందో అక్కడే మీ హృదయం ఉంటుంది అన్నాడు. అంటే భూ సంబంధించిన ధనం మీద మనసు పెడితే ఆ ధనం మీద మనసు ఉంటుందటండి. అలాగే ఆత్మల రక్షణ కొరకు మనం మనసు పెడితేనంట ఆ ఆత్మలు రక్షించబడాలనే మనసు ఉంటుందటండి. అంటే ఈ ధనమేమో భూమి మీద మనం ఖర్చు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆత్మలనే ధనము ఎక్కడ ఉపయోగపడుతుంది? అది భూమి మీద ఉపయోగపడుతుంది మనకి. ఇప్పుడు మన ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారో వాళ్ళందరూ మనకు ఉపయోగపడతారా లేరా? చెప్పండి. ఏదో రూపంలో ఎప్పుడోకప్పుడు ఉపయోగపడతారా లేదా? అయ్యో మా ఆత్మీయ తల్లి గారు ఈవిడి ద్వారానే మేము రక్షణలోకి వచ్చాం, ఆ ప్రభువుని మాకు పరిచయం చేశారు ఈవిడి, లేకపోతే ఏదో వెళ్ళాం వచ్చాం కానీ దేవుడు అంటే మాకు తెలియదు అని చెప్పేసి మనసులో అది ఉంటుందా? ఉండదండి, ఉంటుంది. ఎందుకని? ఈ రక్షణ అనేటువంటిది చాలా విలువైందనమాట. అది డబ్బులతో కొనేది కాదండి. ఇది డబ్బులతో కొనేది కాదు. ఈ డబ్బులతో కొనేది అయితే మరి చిన్న చితగా కొనేసుకుందరు, కోటీశ్వర్లు అయితే ఇంకా కొనుక్కుందరు అనమాట. అందుకే దేవుడు రక్షణ అనేటువంటిది ఉచితంగా ఇచ్చేసాడండి. ఎలాగిచ్చేసాడు? ఉచితంగా ఇచ్చేసాడు అనమాట. ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచితేనంట రక్షించబడిపోతారన్నాడు. ఆయన ఏం చెయ్యాలంట? ఆయన మాట వినాలంట. ఆ మాట విన్నప్పుడు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు మనల్ని ఏం చేస్తానన్నాడు? రక్షిస్తానన్నాడు అనమాట అండి. అయితే చూడండి, ఇశ్రాయేలీలు ఎలా ఉండేవారంటేనంట 10 ఆజ్ఞలు ఉండేయండి. ఆ టైంలో ఇంకా యేసు ప్రభు రాలేనప్పుడు ఏముండి అంటే 10 ఆజ్ఞలు ఇవ్వబడి వాళ్ళకి. జనులు పట్టు లేకుండా తిరుగుతారు. వీళ్ళకి కాస్త క్రమశిక్షణలో ఉండాలి అంటే ఎలా పడితే అలా తిరిగేస్తున్నారో, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారో, కట్టు లేదు, అదుపు లేదు, ఆజ్ఞ లేదన్నట్టుగా ఉన్నారు వీళ్ళు. ఇలా కాదు, వీళ్ళకి ఏం చేయాలి? కొన్ని ఆజ్ఞలు పెట్టాలి. ఆ ఆజ్ఞాతిక్రమము పాపమని పెడితే కాస్త 10 ఆజ్ఞలన్నా వీళ్ళు పాటిస్తే మంచిది. నేను భూమి మీదకి వెళ్ళేంత వరకు ఈ యొక్క ఆజ్ఞలు పాటిస్తే మంచిది వీళ్ళు అనేసి టెంపరీగా ఆజ్ఞలు ఇచ్చాడు అనమాట అండి. ఎలాగిచ్చాడు? ఆ ఆజ్ఞలు పర్మనెంట్ కాదండి, టెంపరీగా ఇచ్చాడు అనమాట అండి. ఇచ్చినప్పుడు మరి చూడండి, సహజంగా ఎవరికైనా అనుకోకుండా ఏదైనా జరిగింది అంటే
ఏ దెబ్బ తగిలిందో ఏదో ఒకటి జరిగింది, మొత్తం మీద గాయం అయిపోయింది. ఇన్స్టెంట్గా ఏం చేస్తారండి? గాయం అయిపోయింది, బ్లడ్ పోతుంది, అప్పుడు ఏం చేస్తారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాకా అలా వదిలేస్తారా? ఆ బ్లడ్ పోకుండా ఏం చేస్తారు? మనిషి ప్రాణమే బ్లడ్ అంటారు. ఆ బ్లడ్ పోయిందంటే ప్రాణమే పోతుంది అనమాట అండి. అందుకని ఇన్స్టెంట్గా చేసేది ఏంటంటే వాళ్ళకు అందుబాటులో ఉన్నదాన్ని తీసుకుని వెంటనే గట్టిగా కట్టేస్తారన్నమాట అండి. ఆ బ్లడ్ పోనెవరు అంటే ఇన్స్టెంట్గా వెంటనే హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఆ వ్యక్తికి వైద్యం ప్రారంభించేంత వరకు అది ఉపయోగపడుతుంది. వాళ్ళ వైద్యం ప్రారంభించేటప్పుడు ఆ కట్టుని విప్పుతారు, అప్పుడు వాళ్ళ వైద్యం ప్రారంభిస్తారన్నమాట అండి. వాళ్ళ వైద్యాన్ని ప్రారంభిస్తారు. అందుకని అది వెంటనే చేసే పని అన్నమాట అండి. అలాగే ఈ ప్రజలకి ఆ పదాజ్ఞలు రక్షణ ఇవ్వవు, కానీ అది టెంపరీగా ఇవ్వబడి కాస్త మనుషులు భయభక్తుల్లో ఉంటారు అని చెప్పేసి టెంపరీగా ఇచ్చారనమాట అండి ఆజ్ఞలు. ఆ ఆజ్ఞల్ని ఆ ఇశ్రాయేలీలు చాలా శ్రద్ధగా ఆచరించేవారనమాట అండి. ఎంత శ్రద్ధగా ఆచరించేవారంటే పిల్లలకి సైతము, అంటే ఇలాంటి చిన్న పిల్లలు అనమాట, ఇంకా చిన్న పిల్లలైనా కూడా అంటే మరి ఆ చిన్న వయసులోనే వాళ్ళకి ఈ పదాజ్ఞలు కూడా కంఠస్థం వచ్చేయాలన్నమాట అండి. ఎలా వచ్చేయాలి? కంఠస్థం వచ్చేయాలన్నమాట. కంఠస్థం వచ్చేయడమే కాదు, ఆ పదాజ్ఞలు కూడా వీళ్ళు అనుసరించాలి. ఈ చిన్నపిల్లలైనా కూడా ఏం చేయాలి? వాళ్ళ జీవితంలో అనుసరించేటట్టుగా అక్కడ బోధిస్తారన్నమాట అండి. ఎక్కడ? సమాజ మందిరాలు అనేవారు. అప్పుడు ఏమనేవారు? ఇప్పుడు మందిరాలు అంటున్నాము, అప్పుడు సమాజ మందిరాలు అనేవారు. సమాజం అంతా కూడుకునే మందిరాలు అన్నమాట అండి. అయితే ఇప్పుడు మనం దేవాలయం అని, మందిరం అని ఇలా రకరకాల పేర్లు మనము పెట్టుకుంటున్నాం అన్నమాట. ఏ పేరు పెట్టుకున్నా ఇది దేవాలయమే, ఇది మందిరమే. కొంతమంది గుడి అంటారు. గుడి అనకూడదు, మందిరమే అనాలన్నమాట. దేవాలయం అనొచ్చు అంతే తప్ప గుడి అంటే ఏ గుడది అనే క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా సమాజ మందిరంలో ఆజ్ఞలు బోధిస్తూ ఉండేవారు. చిన్న పిల్లలు సహితము ఆ ఆజ్ఞల్ని వినాలి, పాటించేయాలని తూచా తప్పకూడదు. అట్టి రీతిగా బోధించేవారు, వీళ్ళు వినేవారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా అవి బోధించేవారు. ఆ పిల్లలకి బోధించినప్పుడు ఆ పిల్లలు మంచి పిల్లలైతే వాళ్ళ హృదయంలో భద్రం చేసేసుకునేవారు. ఏం చేసేవారు? భద్రం చేసుకునేవారు. పిల్లలు సహజంగా ఏం భద్రం చేసుకుంటారని మనకు తెలిసి ఏం చేసుకుంటారు చెప్పండి? ఫస్ట్ భద్రం చేసే తిండి, అవునా కదా? అవి జాగ్రత్తగా పెట్టుకుంటారండి. నెక్స్ట్ బట్టలు అన్నమాట. ఫస్ట్ భోజనం అది తర్వాత ఇంక అయినా అన్నమాట. ఈ బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఆ తలలో పెట్టుకునేవి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు అన్నమాట. అవన్నీ జాగ్రత్త చేసుకుంటారండి పిల్లలు. కానీ మంచి పిల్లలు ఏం చేస్తారంటేనంట, మందిరానికి వెళ్తారట అండి. ఏ వాక్యం అయితే చెప్తున్నామో అలా హృదయాన్ని తెరుస్తారట. దేవునికి హృదయాన్ని తెరవాలండి. మనమైనా అంతే. మనమైనా ఏం చేయాలి? మందిరానికి వచ్చి హృదయాన్ని తెరవాలి దేవుని వాక్యానికి. ఆ హృదయాన్ని ఎప్పుడైతే తెరిచామో వాక్యం మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మన చెవి తెరవాలి. చెవి మూసుకున్న చెవిటి పాముల్లాగా ఉండకూడదు. చెవి తెరవాలి అంటే శ్రద్ధగా వినాలన్నమాట అండి. చెవి తెరవడం అంటే ఏంటి? శ్రద్ధగా వినాలన్నమాట అండి. శ్రద్ధగా విన్నటప్పుడు ఏమవుతుంది? అది అలా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట అండి. లోపలికి వెళ్ళిన తర్వాత అది మన లోపల ఉండి మనలో పని చేయడం ప్రారంభిస్తుంది. ఏం చేస్తుంది? పని చేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడు పని చేస్తుందో తెలుసా? మన హృదయాన్ని తెరిచినప్పుడు, శ్రద్ధగా విన్నప్పుడు. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగా కానీ వాక్యం చెప్తుంది. మనం ఆత్మీయ చెవులు కలిగిన వాళ్ళమైతే ఏం చేస్తామంటేనంట, చెప్పబడిన ప్రతి మాట కూడా మనం చాలా జాగ్రత్తగా వింటామంట. ఈరోజు ప్రభు ఈ విషయం మాట్లాడారు కదా, నాకు ఈ విషయాలు చెప్పారు కదా, ఇదివరకు కూడా చెప్పారు కానీ నేను పట్టించుకోలేదు. తండ్రి నన్ను కనికరించి మళ్ళీ నాతో చెప్పావు ఈ రోజుని. అయ్యా నువ్వు చెప్పినట్టుగా నేను చేయలేకపోతున్నాను తండ్రి, దయతో క్షమించు నాయన.
ఈరోజు మరలా నాతో మాట్లాడావు ప్రభు అని చెప్పేసి మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర మరలా క్షమాపణ అడిగి మన హృదయంలో వాటిని భద్రం చేసేసుకోవాలి. భద్రం చేసుకుంటే జరిగేది ఏంటి అంటే మన హృదయం శుద్ధి అయిపోద్ది అన్నమాట అండి. ఏమైపోద్ది? శుద్ధి అయిపోద్ది. శుద్ధి అయిపోతే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటేనంట మన హృదయంలో నుంచి జీవజల దారలో ప్రవహించేటట్టుగా చేస్తాడట. ఏం చేస్తాడు? జీవధార మనలో నుంచి వస్తుందటండి. జీవధార అంటే ఇప్పుడు కుళాయి ఉందనుకోండి, తెలుసు కదా మనకి, ట్యాప్ ఉంది. ట్యాప్ని మనం ఆన్ చేస్తే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి అన్నమాట అండి. ఎప్పుడైతే మన హృదయంలో యేసయ్య ఉన్నారో ఆ జీవం అనేటువంటి ఆ జీవజలంతో మనం నింపబడ్డామో మనలో నుంచి జీవవాక్యము బయలు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బయలు వెళ్ళిందో ఈ జీవజలాన్ని తాగినోళ్ళు బతుకుతూ ఉంటారటండి. ఏం చేస్తారు? బ్రతుకుతారు. అంటే జీవం వస్తూ ఉంటుంది వాళ్ళకి. ఏమొస్తుంది? జీవం వస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఆ రీతిగా మన హృదయాలు కాపాడుకుంటే మన హృదయంలో నుంచి జీవధార బయలు వెళ్తుంది కనుక నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పేసి సామెతలు 4వ అధ్యాయంలో 23వ వచనంలో ఈ మాట ఉంటుందండి. ఇప్పుడు ఏం చదవద్దులేండి కానీ ఈ మాట ఉంటుందండి. అయితే ఏది ఏమైనప్పటికైనా చిన్న బిడ్డల సహితము ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? చాలా శ్రద్ధగా వింటున్నారంట. అది వాళ్ళ హృదయంలో భద్రం చేసుకుంటున్నారట. ఆ వాక్యాన్ని వాళ్ళలో ఏమైపోయింది అంటే జీర్ణమైపోయింది. ఏమైపోయింది? జీర్ణమైపోయింది అనమాట అండి. జీర్ణమైపోయినప్పుడు వాళ్ళలో పనిచేస్తూ ఉంటుంది అనమాట అండి. చూడండి, మనం తిన్న ఆహారం మనకు జీర్ణమైనప్పుడు మనకు శక్తి వస్తుంది, మనకు బలం వస్తుంది, మనకు ఆరోగ్యం వస్తుంది, మనకు ఓపిక వస్తుంది. ఓపిక లేని వాళ్ళు ఏమంటాం మనం? కాస్త తినమ్మా ఓపిక వస్తుంది. ఏమీ తింటలేదు, నువ్వు ఏం తాగట్లేదు, ఎలాగైతే నీకు ఓపిక ఏముంటుంది, నీకు బలమేముంటుంది, నీకు శక్తి ఏముంటుంది అంటాం మనం కదండి. చూడండి, సహజంగా మనలో టీ తాగే వాళ్ళు ఉన్నామా? తాగుతున్నారా టీ? ఎంతమంది తాగుతున్నారు? మీకు తాగగానే ఏమవుతుంది? శక్తి వస్తుంది. ఇన్స్టెంట్గా ఏమవుతుంది? మీరు మంచి ఆహారం తింటున్నారనుకో ఏమొస్తుంది? బలం వస్తుంది. ఏమొస్తుంది? బలం వస్తుంది. ఇన్స్టెంట్గా వచ్చేది శక్తి, క్రమేపీ వచ్చేది ఉదయం టిఫిన్ తిని మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ 3ంటికో 4ంటికో ఏదోటి తిని మళ్ళీ రాత్రికి మనం టిఫినో భోజనమో చేసి ఇలా రెగ్యులర్గా మనం అన్నీ చేస్తున్నాం అనుకోండి, మనకేమొస్తూ ఉంటుంది? బలం వస్తూ ఉంటుంది. ఒక్క పూట తింటున్నాం అనుకోండి, బలం ఉంటుందా? ఉండదు. నెమ్మదిగా క్షీణించిపోతాం మనం. ఇన్ని టైముల్లో మనం తీసుకోవాల్సిన టైముల్లో తీసుకుంటే ఇప్పుడు మనం తీసుకోవడం కాదు, డాక్టర్లే చెప్తున్నారు అలా తీసుకోండి మీరని, అలాగా తీసుకోండి అని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికైనా బలం వస్తుంది అన్నమాట అండి. వాక్యం వినడం వల్ల, ధ్యానించడం వల్ల, ఇతరులకు చెప్పడం వలన నూతనమైనవి మేము పొందుకుంటూ ఉంటాం. మా జీవితాల్లో మేము ఏం చేస్తాం? మేము నూతనమైన జలము మాలో నుంచి వస్తూ ఉంటుంది అన్నమాట అండి. జీవజలాలు ఏం చేస్తాయి? మాలో నుంచి ప్రవహిస్తూ ఉంటాయి, మీలోకి ప్రవహిస్తూ ఉంటాం అన్నమాట అండి. అంటే ఊపుకుతూ ఉంటాము, ఒక నూతనమైనది మాలో నుంచి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. మేము ప్రవహించింది తిరిగి మళ్ళీ మాలో ప్రవేశించదు, కానీ ఒక నూతనమైన జలం అనేటువంటిది పైనుంచి మాలో నుంచి ప్రవహించుకుంటూ మీ దగ్గరికి వస్తూ ఉంటుంది అన్నమాట. అది మీరు తాగుతూ ఉంటారు, ఆహారం తింటారు, జీవజలాన్ని త్రాగుతారన్నమాట అండి. ఏది ఏమైనప్పటికైనా చిన్న బిడ్డలు సహితము ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? చక్కగా వింటున్నారు. వాళ్ళ లోపల అది ఏం చేస్తుందంటే క్రియ చేస్తుందంటండి. ఎవరిలో క్రియ చేస్తుందని చెప్పాను? శ్రద్ధగా విన్న వాళ్ళ హృదయంలో, ఆ శక్తితో విన్న వాళ్ళ హృదయంలో క్రియ చేస్తుంది అన్నమాట. క్రియ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి. మనం అన్నీ చెప్తాం పిల్లలకి, కానీ దేవుని మాటలు చెప్పరండి. దేవుని మాటలు చెప్పక వాళ్ళు ఏమైపోతున్నారంటే చిన్న ఆటలకి కంగారు పడిపోయి భయపడిపోతున్నారన్నమాట. భయం వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకు వచ్చింది భయం? ఎందుకు వచ్చింది చెప్పండి? భయం ఎందుకు వచ్చింది? వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లేదు. ఏమవట్లేదు? మనము తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? మన పిల్లలకి మనకి తెలిసింది వాళ్ళకి బోధించాలి.
ఎప్పుడైతే బోధించామో వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారన్నమాట. మన పిల్లలకి మనం చెప్పాలి, మన పిల్లలు కూడా ఇతరులకి చెప్పేటట్టుగా మనం తయారు చేయాలి వాళ్ళని. ఇప్పుడు అన్నీ చెప్తున్నామా లేదా చెప్పండి? పిల్లలకి అన్నీ మీరు చెప్తారా చెప్పరా? స్కూల్కి వెళ్ళండి, చదువుకోండి, అల్లరి చేయొద్దు, కొట్టుకోవద్దు, ఇవన్నీ చెప్తారా చెప్పరా? అన్నీ చెప్తున్నారు. దేవుని గురించి కూడా మీరు ఏం చేయాలి? కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఆ పిల్లలకి ఏం చేయాలంట? మనం చెప్పుతూ ఉండాలంట. బాసకము కట్టినట్టుగా నుద్రికి బాసకం కడతారే అలా కట్టాలి, చేతులకి అవి మాలల్లాగా కట్టాలి అని చెప్తాడనమాట అండి వాక్యంలో. అంటే అంతలాగా ఆ పిల్లలకి తర్ఫీదు ఇవ్వాలన్నమాట అండి. మనం ఏం చేయాలి? తర్ఫీదు ఇవ్వాలన్నమాట. అయితే ఆ రీతిగా మనం చెయ్యాలండి. ఇశ్రాయేలీలు అలాగే చేసేవారు పిల్లల్ని. వాళ్ళకి అన్నీ వచ్చేసి అన్నమాట, తిరుగు లేకుండా తయారు చేసేవారండి పిల్లల్ని. వాళ్ళు అటు మందిరాల్లోకి వచ్చినా వాళ్ళు వినేవారు, ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళకి మంచిగా వాళ్ళని వాక్యంతో బలపరిచేసేవారు అన్నమాట అండి. ఏది ఏమైనప్పటికైనా పిల్లల్ని స్ట్రాంగ్గా తయారు చేసేవారు వాళ్ళు. మన పిల్లల్ని ఎంత స్ట్రాంగ్గా మనం తయారు చేస్తున్నాం చెప్పండి? చేస్తున్నామా? చెప్పండి, చేస్తున్నారా? చేస్తే ఎందుకు భయం వేస్తుంది వాళ్ళకి? ఎందుకు కంగారు వస్తుంది వాళ్ళకి? చేయకపోతేనే కంగారు వచ్చేస్తుంది. ప్రతి చిన్నదానికి భయపడిపోతారు. భయపడిపోకూడదు. వాళ్ళని ఎలా చేయాలి? స్ట్రాంగ్గా గట్టిగా చెయ్యాలి వాళ్ళని. మనం వాళ్ళే కాదు, వాళ్ళ ద్వారా ఇంకా ఇతరులను వాళ్ళు తయారు చేసేటట్టుగా గట్టిగా వాళ్ళని బలపరచాలి. మనం ఏం చేయాలి? గట్టిగా మనం బలపరచాలన్నమాట. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రాజులు రాసిన 2వ పత్రికలోకి రండి, 5వ అధ్యాయంలో మరి మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నైమాన్ అను ఒకడుండే. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేది. కనుక అతడు తన యజమాని దృష్టికి గొర్రెడై దయ పొందిన వాడాయి. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండేది. వారచుట ఉండి ఒక చిన్నదాన్ని చెరగొని లేక అది నైమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండెనని ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. చాలు. ఇక్కడ ఈ సిరియా రాజు దగ్గర నైమాన్ అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడటండి. వీళ్ళు ఆ రోజుల్లో ఒక దేశం మీదకి ఒక దేశం దండెత్తుకుని వెళ్ళేది, అంటే యుద్ధాలకు వెళ్ళేది అని చెప్తూ ఉంటాము. అలా వెళ్ళినప్పుడు ఏం చేశారు అంటే యెరూషలేము నుంచి కొంతమందిని బానిసలుగా తెచ్చుకుంటారు. ఆ దేశాన్ని జయించినప్పుడు ఏం చేస్తారంటే కొంతమందిని తెచ్చుకుంటారు, బానిసల్లాగా వాడుకుంటారు వాళ్ళని. అలాగ ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారని ఇక్కడ రాయబడింది. ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఆ యొక్క మరి సైన్యాధిపతి యొక్క భార్య దగ్గర పరిచారం చేయడానికి ఆ అమ్మాయిని పెట్టారటండి. తన భర్త ఏం చేశాడు? తన భార్యకి పరిచర్య చేయడానికి ఆ చిన్నదాన్ని పెట్టాడు అనమాట. పెట్టినప్పుడు మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో మనకి ఇక్కడ అసలు రాయబడలేదండి వాళ్ళ గురించి. భర్త భార్య అనే రాయబడింది, కానీ ఇక్కడ వాళ్ళకి పిల్లలు ఉన్నారో లేదో అనేటువంటిది రాయబడలేదు. అయితే ఆ యొక్క సైన్యాధిపతికి కుష్టు వ్యాధి ఉన్నట్టుగా ఇక్కడ రాయబడిందండి. ఏముంది? కుష్టు వ్యాధి ఉన్నవాళ్ళు, అదే ఇశ్రాయేలీలు అయితే వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఊరు వెలుపులు ఉండాలండి, ఊళ్ళో ఉండదు. కానీ విచిత్రం ఏంటంటే అది సిరియా దేశం అని రాయబడింది. వాళ్ళు అతన్ని ఏమీ కూడా ఆ రకంగా చేయలేనట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడని రాయబడింది? యుద్ధాలకు వెళ్తున్నాడని రాయబడింది. యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఒక రోజు నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను అనమాట అండి. చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట నాకు ఆశ్చర్యం కలిగజేసింది. ఏ మాట అంటే యెహోవాయే అతనికి
విజయము కలుగు చేశాడు అని ఉంది అక్కడ. ఏం చేశాడట? ఉందా మాట? చదువు. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేది. అది సిరియా దేశం, అన్యదేశం. అది అన్యదేశపు సైన్యాధిపతికి దేవుడు విజయాన్ని కలుగు చేయడం ఏంటి అని నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడి బిడ్డలకి విజయం కలుగు చేశాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఎవరికి విజయం కలుగు చేశానంటున్నాడు ఆయన? అన్యులకి విజయాన్ని. అందులోకి అతను ఒక కుష్ఠరోగి, కుష్ఠరోగికి విజయాలు ఇస్తున్నాడటండి దేవుడు. విజయాలు ఇచ్చినందున అతను అక్కడ రాజు యొక్క దృష్టికి గనుడై గొప్పవాడైపోయాడంట. అక్కడ ఆ రాజుగారు అతన్ని చాలా ఇష్టపడిపోతున్నారటండి. ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో తిరుగు లేకుండా ఇతను ఏం చేస్తున్నాడు? దేశానికి జయము తీసుకొస్తున్నాడని చాలా ఆనందపడిపోతున్నాడు అనమాట అండి. అది ఎవరి వలన వచ్చిందని రాయబడింది అక్కడ? యెహోవాయే చేశాడని అక్కడ రాయబడింది. అయితే యెహోవా ఎందుకు చేశాడు ఇతనికి ఇలాగా అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు వద్దాము ఈ స్టోరీలోకి. ఈ చిన్నదే వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి భార్యకు పరిచర్య చేయడానికి పెట్టాడండి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి? చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. చూడండి, ఒక వ్యక్తిని రక్షించాలని దేవుడు అనుకున్నప్పుడు ఆయన ఏ రీతిగా అయినా రక్షించగలడు అనమాట. మొత్తం వ్యక్తికి ఏమిచ్చాడు? ఆయన జయాలు ఇచ్చేసాడండి. ఇక అతన్ని మించిన వాడు ఎవడు కూడా లేడు. ఇంకా ఆ దేశంలోనే కాదు, పరాయి దేశాల్లో కూడా అతను జయం తీసుకొచ్చేస్తున్నాడు. జయం తీసుకొచ్చేస్తుంటే చూడండి, మన దేశంలో కొంతమంది ఆటలాడేటప్పుడు కానీ ఇలాంటప్పుడు గెలుస్తుంటే మన దేశం ఏమన్నా కింద నిలబడుతున్నారా? చాలా ఆనందపడిపోతున్నారు. ఆనందపడిపోయి వాళ్ళకి గిఫ్ట్ల మీద గిఫ్ట్లు, భూములు, డబ్బు, ఇళ్ళు, ఈ ఉద్యోగాలు అన్నీ ఇచ్చేస్తున్నారన్నమాట. అంటే మా దేశం యొక్క పరువు నిలబెట్టమే. ఓడిపోతే దేశం పరువు పోద్ది. గెలిచినప్పుడు గెలవడమే కాదు, ప్రపంచం మీద గెలిచారు అంటే అది ఏమైనా చిన్న విషయమా? అందాల పోటీలో గెలుపు ఉంటుంది, ఆటల్లో గెలుపు ఉంటుంది, ప్రతి దాంట్లో గెలుపు ఉంటుంది అన్నమాట అండి. ఆ రీతిగా ఇతనికి గెలుపునిచ్చాడు, దేవుడు ఇచ్చాడు. అతనికి గెలుపు వచ్చేయలేదు, దేవుడు ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు అతను రక్షించాలనుకున్నాడు దేవుడు. అనుకుని ఈ చిన్నదాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు దేవుడు. మనం అనుకుంటాము రక్షణ అనేటువంటిది పెద్ద పెద్దోళ్ళ ద్వారానే రక్షింపబడతారేమో అని మనం అనుకుంటామండి. చిన్న చిన్న బిడ్డలను కూడా దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడో ఆ బిడ్డలకు మనము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాడుకుంటాడు. మనము ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలాగివ్వాలి పిల్లలకి? నువ్వు దేనికైనా కూడా దేవుని మీద ఆధారపడాలి, కానీ నా మీద నువ్వు ఆధారపడకూడదు. ఎలాగివ్వాలి? నేను అలాగే ఇచ్చాను మా పిల్లలకి. మాకు దేవుడు ఇస్తే మీకు మేము ఇస్తాము. అదే వేరే విషయాలు, అది చదివే కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది మేము ఇవ్వలేము. స్కూల్లో జాయిన్ చేయగలుగుతాం కానీ వాళ్ళకి చదువు రప్పించేయగలుగుతామా? చెప్పండి, రప్పించేయగలుగుతామా? అందుకని జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఎవరో ఆయన్ని అడగాలి. మేమేమి చేయగలము? ఒక బుక్స్ కొనగలము, ఒక బట్టలు కొనగలము, లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చగలము. అంతకు మినహా మనం ఏమైనా చేయగలుగుతామా అండి? ఇంకేం చేయలేము మనం. అందుకే ఆ పిల్లల్ని ఎలా తయారు చేయాలి మనం? నీకు ఏదైనప్పటికైనా కూడా దేవుడే నీకు చెయ్యాలి తప్ప మా వల్ల ఏది మేము చేస్తాం. అది కూడా దేవుడు మాకు ఇస్తే మీకు పెట్టగలుగుతాం, దేవుడు మాకు ఇవ్వకపోతే మీకు మేము చేయలేము అని ఈ ఒక్కటనే కాదు, అన్ని రకాల తరఫీదా పిల్లలకి ఇవ్వాలన్నమాట అండి. ఇచ్చినప్పుడు ఆ పిల్లలు చక్కగా వాళ్ళ జీవితాన్ని చక్కబెట్టుకోవటమే కాదు, కానీ ఇంకా అనేక మంది పిల్లలకైనా పెద్దలకైనా ఉపయోగపడిపోతారు వాళ్ళు. అర్థమైందా? భయపడరు, ఇంకా భయం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఈ చిన్నది అని రాయబడింది అంటే పరాయి దేశానికి ఒక బానిసలా తీసుకెళ్ళారంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో అదే నేనే ఆ చిన్నదాన్ని అయితే అని మీరు ఊహించుకోండి. మీరే ఆ చిన్నదాని స్థానంలో ఊహించుకోండి, ఏమనిపిస్తుందో మీకు. నా తల్లిదండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చేసాడు,
మా ఊరి నుంచి తీసుకొచ్చేసాడు, ఇది మా దేశం కాదు, మా ప్రజలు కాదు, అది కాదు ఇది కాదు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకొచ్చేసారు అని చెప్పేసేసి దేవుడి మీద సిరాకు వచ్చేస్తుంది మనకే. ఇంకెవరి మీద వస్తుంది? తీసుకొచ్చిన వాళ్ళ మీద ఇంకా శాపనార్థాలు పెడతారన్నమాట అండి. ఏం చేస్తారు? శపిస్తూ ఉంటారన్నమాట. నన్ను ఇలా తీసుకొచ్చేసాడు, ఇలా తీసుకొచ్చేసాడు, నేనే దొరికానా అని ఏం చేస్తారు? శపిస్తూ ఉంటారు. కానీ ఆ చిన్నదే అలా చేసినట్టుగా అక్కడ లేదండి. అసలు నన్ను ఇలా తీసుకొచ్చారని కానీ, నన్ను ఒక పని మనిషిలా వాడుతున్నారని కానీ ఆ అమ్మాయికి ఆ ఆలోచన వచ్చిందండి. రక్షించబడిన వ్యక్తికి ఆ ఆలోచన రాదండి, గుర్తుపెట్టుకోండి. రక్షించబడిన వ్యక్తికి ఆ ఆలోచన రాదు. ఆ అమ్మాయికి ఏం ఆలోచన వచ్చింది మరి? అయ్యో నా యజమానుడు కుష్ఠరోగి అని ఆ అమ్మాయికి బాధ కలిగిందంట. ఏం కలిగింది? తనని ఒక బానిస పిల్లలాగా తీసుకొచ్చి వాడుకుంటున్న వ్యక్తిని చూసి ఆమెకేం కలిగింది? ఇది ఏమన్నా చిన్న విషయమేనంటారా? చెప్పండి, చిన్న విషయమా ఇది? చాలా కోపం రావాలి, చిరాకు రావాలి, అసహ్యం కలగాలి, ఇలా చాలా రకాలు రావాలన్నమాట ఆ అమ్మాయికి. అవి ఏమీ రాలేదు. కానీ ఏమొచ్చింది ఆ అమ్మాయికి? అతని మీద కనికరము కలిగిందండి. ఏం కలిగింది? కనికరము కలిగింది. ఎందుకు కలిగిందో తెలుసా? ఇక్కడ ఎలీషా గారు ప్రవక్త గారు ఉన్నారండి. సోమ్రోనులో ఎవరున్నారు? ప్రవక్త గారు ఉన్నారు. ఆ ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా హీల్ అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? స్వస్థత పొందుకుంటున్నారు. అది ఏ వ్యాధి అయినప్పటికైనా కూడా, ఎలాంటి కార్యమైనప్పటికైనా కూడా ఆయన దగ్గరికి వెళ్తుంటే ఏమైపోతుంది? స్వస్థత వచ్చేస్తుందండి. అది ఈ అమ్మాయికి తెలుసు. ఎవరికి తెలుసు? ఈ చిన్నదానికి తెలుసు ఆ విషయం. ఆ సాక్ష్యాలు వింటుంది ఈ అమ్మాయి. అక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, అక్కడికి వెళ్తే అలా జరుగుతుంది అనే సాక్ష్యాలు వింటుంది ఈ అమ్మాయి. ఈ వింటున్న వల్ల విశ్వాసం వచ్చేసింది ఈ అమ్మాయికి. దేవుడి మీద నమ్మకం ఉంది. అక్కడ పాస్టర్ గారి మీద కూడా, ప్రవక్త మీద కూడా ఈమెకేమొచ్చేసింది? నమ్మకం వచ్చేసింది, విశ్వాసం వచ్చేసింది. వచ్చేసి వెంటనే ఇతను కుష్ఠరోగి కుష్ఠును చూడగానే ఆ అమ్మాయికి వెలిగింది ఏంటి? అదే ఆ దైవజనుడి దగ్గరికి వెళితే ఇతని కుష్ఠరోగం పోతుంది అని తన మైండ్లో వెలిగిందండి. ఆలోచించండి. ఆ అమ్మాయికి వాళ్ళ మీద ద్వేషం లేదు, పగ లేదు, కక్ష లేదు, అసూయ లేదు, చిరాకు లేదు, బాధ లేదు. పైగా అతనుకున్న వ్యాధి పోవాలని ఆమెకి ఏం కలిగింది? ఆమె పట్ల, అతని పట్ల కనికరము కలిగిందండి. కనికరము కలిగి ఆ అమ్మాయి ఆ యొక్క యజమానురాలతో చెప్తుందన్నమాట, అమ్మా, మన యొక్క యజమానికి ఉన్న వ్యాధి పోవాలి అంటే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడమ్మా, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ఆయన బాగుపడతాడు అమ్మగారు అని చెప్పింది. ఏం చెప్పింది? అని చెప్పింది. చెప్తే మీరు ఆలోచించండి, వాళ్ళు ఏమన్నా చిన్నోళ్ళలో, ఈ చిన్నదాని మాట వినేయడానికి వాళ్ళు ఏమన్నా చిన్నోళ్ళలో వింటారా? పెద్ద పెద్దోళ్ళు వింటారా అండి? బోళ్ళు మందులు వాడామే బాబు ఆయనకి, చాలా మరి ఏమంటారు, వైద్యుల్లో స్పెషలిస్టులు. ఇక ఈయన వైద్యానికి తిరగలేదు అన్న వాళ్ళందరి దగ్గర వైద్యాలు అయిపోయినాయి ఆయనకి. కానీ ఎక్కడైనా వ్యాధి పోయిందా? ఎక్కడ పోలేదు. కానీ ఈ అమ్మాయి ఏం చెప్తుంది? పోనీ ఆయన వైద్యుడా? వైద్యుడు కాదు, ప్రవక్త అంటుంది. అంటే ఏంటి అంటే పాస్టర్ గారని. ఇప్పుడు మన భాషలో ఏంటి? పాస్టర్ గారని. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వ్యాధి పోవటం ఏంటే బాబు? మరి వాళ్ళకి తెలుసయ్యి? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి డాక్టర్లు తెలుసు తప్ప ఇంకోటి తెలియవండి. ఇంకోటి తెలియవంటే మీకు విచిత్రం ఏంటో చెప్పనా? కొంతమంది సేవకులకు కూడా ఒప్పుకోవట్లేదు ఇప్పుడు. వాళ్ళకి స్వస్థావరం ఉందంటే ఒప్పుకోవట్లేదు, ఇంకోటి ఉందంటే ఒప్పుకోవట్లేదు, ఏళ్ళే ఒప్పుకోవట్లేదు ముందు. అంటే దేవుని మీద ఏళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడండి. ఎవరి విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళు నమ్ముతారు. అందరూ నమ్మరండి, అందరూ నమ్మరు. ఇక వీళ్ళే నమ్మకపోతే ఇంకా వాళ్ళేం నమ్ముతారో మీరు ఆలోచించండి. వాళ్ళు అన్యులాళ్ళు.
కానీ తన భర్త కుష్ఠరోగి అనేటువంటిది ఆమె చాలా సఫర్ అవుతుంది. భర్త వల్ల ఏమైపోతుంది? సఫర్ అయిపోతుంది. గనుక ఏదైనా అతను వ్యాధి పోతుంది అనే మాట వినబడితే ఏ భార్య కన్నా ఏమనిపిస్తుందండి? ఏదో చిన్న ఆశ కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఏదో చిన్న ఆశ కలుగుతుంది. ఆశ కలిగి నిజమేనంటావా, ఆయన వ్యాధి పోతుందంటావా అని అడిగి ఉంటుంది ఆ అమ్మాయిని. పోతుందమ్మగారు, మా ఊర్లో చాలామందికి పోయిందమ్మగారు. పలానా వ్యక్తికి ఈ జబ్బు, పలానా వ్యక్తికి ఆ జబ్బు, ఇలా చాలా అయిపోయినాయి అమ్మగారు. చాలామంది వెళ్తారు అమ్మగారు ఆయన దగ్గరికి అని ఆ అమ్మాయి చాలా చక్కని సాక్ష్యాలు చెప్పింది. వినుట వలన విశ్వాసం కలుగుతుందట. అది దేవుని గురించి వినడం వల్ల కలుగుతుందట. ఇప్పుడు ఎవరి గురించి చెప్తుంది ఈ అమ్మాయి? ఆయన కలిగి ఉన్న దేవుడి గురించి చెప్తుంది. ఆయన కలిగి ఉన్న దేవుని గురించి చెప్తుంది. దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు అని చెప్తుంది. అక్కడ చెప్పేటప్పటికి ఇంతమందికి ఇలా స్వస్థతలు వచ్చినాయి అనేసరికి ఆమె కూడా ఎక్కడో ఒక ఆశ కలుగుతూ ఉంది. ఆ అమ్మాయి ఆవిడకి చేయాల్సిన పనులన్నీ చేసేస్తుంది. చేసేసి చెప్తానే ఉంటుంది ఆవిడకి. ఈ విషయం ఎవరికీ తెలియదే బాబు, మీ అయ్యగారికి కుష్ఠరోగం అన్న విషయం ఎవరికీ తెలియదు, నువ్వు పొరపాటును కూడా ఎవరికీ చెప్పకు అంటే, నేను ఎవరికీ చెప్పను అమ్మగారు, ఆయన అలాగ ఉండడం నాకు ఇష్టం లేదు అమ్మగారు. ఎందుకంటే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆయన కుష్ఠరోగం పోతుందమ్మా. అలాంటివి చాలామందికి చూసామమ్మా, మేము చాలామందికి జరిగినాయి అమ్మగారు అని చెప్తుంది ఆ అమ్మాయి చెప్తుంటే నమ్మకం వస్తుంది ఆవిడకి. రోజు వింటుంది ఆ అమ్మాయి చెప్పే విషయాలు వింటుంటే ఈ అమ్మాయికి ఈవిడికి ఏమొస్తుంది? పెద్ద ఆవిడే, ఒక హోదాలో ఉన్న ఆవిడే, కానీ ఒక చిన్న బిడ్డ చెప్తున్న మాటలు ఆవిడేం చేస్తుంది? వింటుంది. అలా రోజు వినడం వల్ల ఆమెకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే ఆమెకి విశ్వాసం వస్తుందో నెమ్మదిగా భర్తతో చెప్పింది. ఊరికో అదేదో చెప్తుంది, అది ఇక్కడి నుంచి ఉడాయించడానికి కానీ ఏమైనా చెప్తుందేమో నీకు అని చెప్పు ఉండొచ్చు. ఒకవేళ అతను నమ్ముతారా అండి? అంత హోదాలో ఉన్నవాడు నమ్ముతాడా చెప్పండి? అంత తెలివితేటలు ఉన్నవాడు నమ్ముతాడా చెప్పండి? చదువు సంధ్య లేని వాళ్ళకి చెప్పండి, మీరు మాకు కాదు చెప్పడం అంటారు. అవునా కాదా? అలా మాట్లాడతారండి. అయితే అలాగా ఆవిడ చెప్తానే ఉంది, లేదండి ఒకసారి ట్రై చేస్తే ఏం పోయింది, ఆ అమ్మాయి చాలా చెప్తుంది అని చెప్పు ఉండొచ్చు బహుశా. చెప్తే ఒకవేళ ఈ అమ్మాయిని పిలిచి అతను కూడా అడిగి ఉండాలి. ఏం చేయాలి? అడిగి ఉండాలి. అడిగినప్పుడు ఆ అమ్మాయి అదే చెప్పింది మళ్ళీని, అయ్యగారు ఇలాగ అయ్యగారు అలాగ అయ్యగారు అని చక్కగా చెప్తుంది. మీరు గమనించండి, రక్షించబడిన బిడ్డలో చెప్పే విషయాలు అవతల వాళ్ళ హృదయంలో పనిచేస్తూ ఉంటాయండి. ఎందుకు అంటే వీళ్ళు ఒక ప్రక్క ప్రార్థన చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? తండ్రి ఈ బిడ్డను ఎలాగైనా స్వస్థపరిచిన ఆయన, ఈ కుష్ఠవ్యాధితో ఉన్నాడు ప్రభువా, పేరు చూస్తే మారుమ్రోగిపోతుంది, కానీ ఇతను చూస్తే ఈ వ్యాధితో బాధపడుతున్నాడు తండ్రి, ఇతని వ్యాధి నుంచి ఇతనికి స్వస్థతి అయ్యా, నన్ను ఈ గృహానికి పంపించావు కదా. ఏం చేస్తుంది ఇప్పుడు ఈ అమ్మాయి? గృహానికి పంపించావంటుంది. నన్ను దౌర్జన్యంగా తీసుకొచ్చేసారని చేస్తుంది ఈ అమ్మాయి. అలా చేయట్లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు పంపావో, వీళ్ళ దగ్గరికి నన్ను ఎందుకు పంపావో నాకు తెలియదు ప్రభువా. అయితే నేనున్న గృహంలో ఈ వ్యాధి ఉండడానికి నాకు ఇష్టం లేదు నాయన, ఎలాగైనా ఆయనకు స్వస్థత కలగాలి ప్రభువా అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుందండి. ఆ అమ్మాయిని అడుగుతుంటే ఏమాత్రం విసుక్కోకుండా చక్కగా చెప్తుంది ఆ అమ్మాయి. చెప్పినప్పుడు బహుశా ఆయనకు కూడా ఏమొచ్చి ఉండాలి? నెమ్మదిగా కొద్దో గొప్ప విశ్వాసం వచ్చింది అతనికి కూడా. విశ్వాసం రాకపోతే అతను బయలుదేరడండి. విశ్వాసం వచ్చింది కనుక అతను బయలుదేరడానికి పూనుకున్నాడనమాట. పూనుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగ నాకు ఈ వ్యాధి ఉంది, మరి ఆ వ్యాధిని ఫలానా
యెరూషలేములో ఉన్న ఆ సోమరుని పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడట, అతని దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుందట అని మరి ఎన్ని చెప్పలేదు. కానీ అతను ఆ ముందు ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళడానికి ఏం కావాలి? పర్మిషన్ కావాలి. మన దేశాన్ని ఇంకో దేశం వెళ్ళాలంటే ఏముండాలి? మనకి వీసా ఉండాలి, వీసా ఉండాలి. అలాగే ఆ వీసా లాంటిది అన్నమాట అండి. ఆ రోజుల్లో నాకు వెళ్ళడానికి నాకు పర్మిషన్ కావాలండి అంటే, నీకేంట్రా బాబు ఎల్లు అన్నట్టుగా ఆ రాజుగారికి లెటర్ రాశాడంట. ఇదిగో మా దేశ సైన్యాధిపతి మీ దేశానికి వస్తున్నాడు, మరి అతని పరిస్థితి ఇది, అతనికి బాగు చేసి పంపు అన్నాడంట. బాగు చేసి పంపు అనేటాడికి ఈయన వెళ్ళాడు. కొంతమందిని తీసుకుని, పనివారం తీసుకుని, వెండి బంగారం సీనార వస్త్రాలు ఇవన్నీ పట్టుకుని వెళ్ళాడు అనమాట. ఎందుకని? స్వస్థత వస్తే అతనికి కానుక ఇచ్చేసి వద్దామని వెళ్ళాడు అనమాట అండి. వెళ్ళేసరికి ఆ రాజుకి ఇచ్చాడంటే చీటి. ఆ రాజు మళ్ళీ ఏదో యుద్ధానికి రావడానికి ఇతను ఇలా పూనుకున్నాడు. మళ్ళీ ఇదో కొత్త నాటకమా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు అంటే బట్టలు చింపేసుకున్నాడండి. ఏం చేశాడు? భయపడిపోయి బట్టలు చింపుకున్నాడు. మళ్ళీ యుద్ధం చేస్తాడు కాబోలు. ఇప్పటికే యుద్ధం చేసేసి వీళ్ళందరినీ పట్టుకుపోయాడు. మళ్ళీ యుద్ధం చేయడానికి కలహానికి ఇదో కారణం కాబోలు అనుకుని అతను ఇంకా అలాగే ఇలా బట్టలు చింపుకున్నాడంటేనే మీకు అర్థమై ఉండాలి అతనికి ఏ రేంజ్లో భయం వచ్చేసిందో. అప్పుడు అలా జరిగేసరికి ఆ మాట ఈ యొక్క ఎలీషా గారికి వినపడింది. వినపడి ఎందుకు అతను బట్టలు చింపుకునే అవసరం ఏంటి, అతను నా దగ్గర పంపించమను అని ఈయన కబురు పెట్టాడు. ఆ నోట ఈ నోట వెళ్ళిపోద్ది కదా, మరి వెళ్ళిపోయింది. ఈయనేమో నా దగ్గర పంపమన్నాడు. పంపమనేసరికి ఆయన్ని దగ్గరికి పంపించాడు. ఆయన ఇక్కడ ప్రవక్త ఉంటాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు అని పంపించాడు. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వస్తున్నాడు. ఈయన అనుసరులతో సహా వస్తున్నాడు. వచ్చేసరికి ఇతను ఆలోచన ఎలాగ ఆలోచించుకుంటున్నాడంటే, మరి మన ఆలోచనలు కూడా ఎలాగుంటాయి. ఏమని ఆలోచించుకుంటున్నాడంటే, నేను మా దేశంలో చాలా ఘనత పొందినవాడు కదా, ఇప్పుడు ఆ ప్రవక్త కూడా నన్ను ఏం చేస్తాడో, నా బాడీ అంతా తన చెయ్యితో ముట్టుకుని నన్ను స్వస్థపరుస్తాడు, నా వ్యాధిని పోగొట్టేస్తాడు అని ఇలాగా ఏటేటో ఊహించుకుంటా వచ్చాడు. అతనేమో లోపల ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడండి. ఎలీషా పని ఏంటండి? ఎప్పుడుని అతను లోపలే తప్ప ఈతలు తిరగడం. అతను చాలామంది బయటికి ఎందుకు తిరుగుతారో మీకు తెలుసా? సేవకులు దేవుని దగ్గర ఉండరాళ్ళు. దేవుని దగ్గర ఉండేవాళ్ళు దేవుని దగ్గరే ఉంటారు. వాళ్ళు ఎక్కువ దేవుని దగ్గర గడుపుతారు. ఒక దైవజనుడు ఇలా చెబుతున్నాడు అన్నమాట అండి, ప్రభా ఏదో చిన్న సంఘం ఈ చాలు, నాకు వాళ్ళతోటి నేను గడుపుకుంటాను ప్రభా అని చెప్పేసి అనుకుంటానంట. పెద్ద సంఘాన్ని ఇచ్చేసాడంట దేవుడు. ఆ సంఘం లేనప్పుడు దేవునితో బాగా ఉండేవాడట ఆయన. ఇప్పుడు సంఘం పెద్దదైపోయాక దేవుడికి ఆయనకి సమయం కుదురుతులేదు. నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకు ప్రభు ఇంత జనాన్ని ఇచ్చావు, ఏదో చిన్న మంద అయితే సరిపోద్దన్నాను కదా, నేను ఎంత జనాన్ని ఇచ్చావేడు ప్రభు, నీ దగ్గర కూర్చోవడానికి నాకు ఖాళీ ఉండలేదు, నీకు నేను దూరం అయిపోతున్నానని చెప్పేసి నాకు చాలా బాధ వచ్చేస్తుంది. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు మా ఇద్దరికి చాలా అన్యోన్యమైన సహవాసం మేము కలిగి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ రీతిగా అయిపోయింది అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడండి. చూసారా ఎలా ఉందో? నా జీవితంలో కూడా నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేదండి. ఎందుకని? ఎక్కువ దేవునితో నేను కనెక్ట్ అయిపోయి ఆయన నేను అన్నట్టు ఎక్కువ ఉండేవాళ్ళం అనమాట అండి. ఆ తర్వాత నెమ్మదిగా బాధ్యతలు ఎత్తం మొదలెట్టాడు ఆయన. ఆ పని చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి అనేసి ఇలా బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలు తీసుకుని లాస్ట్కి ఏం చేశాడు? చివరికి కాపరిగా పెట్టాడు. చూడండి, అప్పుడున్నదే నాకు ఇప్పుడు లేదనమాట. కానీ దేవుడు మరలా అట్టి సమయాన్ని నాకు ఇచ్చాడు. మళ్ళీ దేవుడు ఏదో కార్యం చెయ్యాలనుకుంటున్నాడు. అందుకే కొంత సమయం నాతో గడుపమ్మా, మన ఇద్దరం కలిసి ఉందాము అని చెప్పేసి మళ్ళీ ఏకాంతం నాకు ఇచ్చాడనమాట అండి. ఆ ఏకాంతంగా దేవునితో ఉండడం అనేటువంటిది చాలా అద్భుతమైన సమయం. అది ఎలా ఉంటుంది? దేవుడు మనము అంటే ఎలా ఉంటుందండి? అది
చాలా బాగుంటుంది అనమాట అండి. అట్టి రీతిగా గడిపే వాళ్ళకే అది అర్థమవుతుంది, కానీ అందరికీ అర్థం అవ్వదు. అయితే ఇలాగా ఆయన లోపల కూర్చున్నాడు. ఏం కూర్చున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటుంటే ఈ గుర్రాల రథాలు వచ్చేసి, గుర్రాల రథాలు వచ్చినప్పుడు ఏమైనా మెల్లగొస్తాయండి? సైకిల్ వచ్చినట్టుగా స్కూటర్ వస్తుందా? స్కూటర్ వచ్చినట్టు కారు వస్తుందా? ఇలాగా వెహికల్ని బట్టి ఏమవుతుంది? శబ్దాలు మారుతాయి. ఆ రోజుల్లో గుర్రాలు, కార్లు కాదండి, అప్పుడు గుర్రాలు, రౌతులు, రథాలు ఈ రకంగా ఉండేదన్నమాట. ఆ గుర్రాలు పరిగెడుతుంటే ఎలాగుంటుందండి? టక్క 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 టక్కమని శబ్దాలు వచ్చేస్తాయి అన్నమాట. అయితే మా ఇంటి దగ్గర మా చిన్నప్పుడు ఒక ఆయన గుర్రం మీద వచ్చి కూడా అనమాట అండి. ఎవరి గురించి వచ్చాడో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ గుర్రం టక్క టక్క టక్కమని శబ్దం వచ్చింది అనమాట. అయితే పలానా ఆయన వస్తున్నట్టున్నాడో, గుర్రం శబ్దం, అడుగులు శబ్దం వినపడుతుంది అనేసి అనుకునేవారు అన్నమాట. ఆ రీతికి ఇక్కడ రథాలు వచ్చినాయి అంటే ఎంత శబ్దం వచ్చి ఉంటుంది, అక్కడ ఎంత అలజడి వచ్చి ఉంటుంది. అలా వచ్చింది కానీ ఆ యొక్క దైవజనుడు ఏమైనా డిస్టర్బ్ అయిపోయాడా? ఏం అవ్వలేదు. ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటుంటే ఈయన ఊహించుకున్నది వేరైపోయింది, అక్కడ జరిగింది ఇంకోటి అయింది. ఎలా జరిగింది? ఈ గెహాజీ వెంటనేని హడావుడిగా లోపలికి పరిగెట్టేశాడు. ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యక్తి హడావుడి మనుషులు ఉంటారండి. ప్రతి ఇంట్లో ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. స్త్రీయో పురుషుడో పిల్లలో పెద్దోళ్ళో ఎవరో ఒకళ్ళు ఉంటారండి. వాళ్ళు కానీ ఆ ఇంట్లో లేకపోతే అసలు సందడి ఉండదన్నమాట. ఆ రీతిగా ఈయన గెహాజీ గారి చాలా హడావుడి మనసు అనమాట. అయ్యగారు 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 అనేసి ఇతర కంగారు పడిపోతామే కదా, ఆయన కంగారు ఎట్టేస్తున్నాడు వెళ్ళి. ఏమని? ఇలాగా సైన్యాధిపతి అంట అయ్యగారు ఆయన వచ్చేసాడండి అని కంగారు పెట్టేస్తున్నాడు. వచ్చాడా? ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పు అన్నాడు ఆయన. ఏమన్నాడు? వచ్చాడా? బయటకు వచ్చాడా? ఆయన గొప్ప సైన్యాధిపతి, ఆయనకి అసలు తిరిగిలేని మనిషి అంట, అలాగంట ఇలాగంట అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళలేదు. ఇంట్లో ఉండి యోర్దాను నదిలో 7 సార్లు మునగమనరా, అదే హీల్ అయిపోతాడు అని చెప్పాడట. అలా కదా అయ్యగారు, ఆయన చాలా పట్టుకొచ్చేసాడండి మీకు ఇవ్వడానికి. వెండి తెచ్చాడండి, బంగారాన్ని తెచ్చాడు, ఈ మూట ముళ్ళు ఏటి అయ్యేటి ఇయ్యేటని ఈడి దృష్టి అంతా అట్ల మీదే ఉంటుంది అనమాట అండి. ఆ మూటలేంటి ఈ మూటలేంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి అవన్నీ గ్యాదర్ చేసేసి చూసేసుకుని, అయ్యగారు అతను మామూలుగా రాలేదండి బాబోయ్, వెండి తెచ్చేసాడు, బంగారాన్ని తెచ్చేసాడు, అది తెచ్చేసాడు, ఇది తెచ్చేసాడు అని చెప్పేసి ఇలాగైపోతున్నాడు అనమాట. ముందు నేను చెప్పిన మాట చెప్పి వెళ్ళి అన్న అడిగిన, ఏంటో ఇలాంటి పిచ్చి మాలోకం ఏంటినా, అసలు ఎవడెత్తాడు వెండి బంగారం ఇవన్నీ ఎవడెత్తాడు అసలు? కాళ్ళ దగ్గర పట్టుకొచ్చినా కూడా ఈయనకి ఏ చలనం ఉండదేటి అసలు, ఇలాగుంటాడు ఏంటి అతను? గబగబా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, ఆ కూల్ డ్రింక్లో ఏ తెప్పించి ఇచ్చేయాలి కదా ఆయనకి, అలా చేసేయాలి కదా, ఇలా చేసేయాలి కదా. అదే నేనైతేనా ఎంత ఎంటర్టైన్మెంట్ చేద్దునంటే ఆయన్ని అంత చేద్దును అనుకుంటున్నాడు అతను. అలాంటివి చేసే వ్యక్తి కాదు అతను. దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళంట మనుషుల్ని సంతోషపెట్టరటండి. అయితే అలా అని చెప్పేసి అతని దృష్టిలో నయమానుని తక్కువగా చూస్తున్నాడని అర్థమా? ఎలా చేస్తే వ్యాధి పోతుందో ఆ విషయం చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడేసినంత మాత్రాన అతనికి ఏమైనా జబ్బు పోతుందా? పోదు. ఏం చేస్తే జబ్బు పోతుందో ఆ విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. కానీ అతని దృష్టికి అలా అనిపించదు అక్కడ. ఆయన నా దగ్గరికి రావాలి, నన్ను ముట్టుకోవాలి, నాకేదో చెయ్యాలని అతను అనుకుంటున్నాడు. కానీ ఈ దైవజనుడికి తెలుసు అది కుష్టి వ్యాధి, ఆ నదిలోకి వెళ్ళి మునిగితేనే అతనికి స్వస్థత వస్తుంది, కానీ నేను వెళ్ళి మాట్లాడినా అతను తాకిన అతనికి స్వస్థత రాదు అని అతనికి తెలుసు. అందుకే ఆ మాట చెప్తున్నాడు అక్కడ. కానీ అతనికి నచ్చలేదు. ఆ మాట వినగానే రౌద్రుడైపోయాడటండి. ఏమైపోయాడు? రౌద్రుడైపోయాడు.
ఇక్కడేమో ఈ చిన్నదే ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రభువా, నా యజమానుడు వెళ్ళాడు అక్కడ, ఆయన స్వస్థత పొందుకుని తిరిగి రావాలి ప్రభువా అని ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఇక్కడ ప్రార్థన చేస్తుందండి. వెళ్ళినోడు ఎలా వస్తాడో ఏంటో, అక్కడ ఏం జరుగుద్దో ఇలాగ ఆలోచించుకుంటా కూర్చోలేదట. చేయాల్సిన పనులు చేయరు, ఆలోచించుకుంటా కూర్చుంటారన్నమాట అండి. ఆలోచించుకుంటా కూర్చుంటే పనులు జరగవు. ప్రార్థన చెయ్యాలి. ఏ పని మీద ఏ సాక్ష్యం మనం వాళ్ళకి చెప్పామో వాళ్ళ రక్షణ కొరకు మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలండి. ప్రార్థన చెయ్యాలి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే చూడండి, చిన్నపిల్లే కానీ ఆ అమ్మాయికి ఎంత జ్ఞానం ఉన్నదో మీరు ఆలోచన చెయ్యండి. ప్రార్థన చేస్తుంది ఆ అమ్మాయి. ప్రభువా, నా యజమాని నువ్వేం చెయ్యాలి? స్వస్థపరచాలి నాయన. ఆయన స్వస్థత పొంది తిరిగి రావాలయ్యా, అతను రక్షించబడి తిరిగి రావాలయ్యా అని దేవుని దగ్గర మొర పెడుతుందండి. ఆ పిల్ల మొర పెడుతుంటే ఆ మొర ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మనము మంచి హృదయంతో మనము దేవునికి మొర పెడుతుంటే దేవుని దగ్గరికి వెళ్తుంది, జవాబు వస్తుంది. ఏం చేస్తుంది? జవాబు వస్తుందండి. ఈ పిల్ల ప్రార్థన చేస్తుంది, ఇక్కడ మొర పెడతా ఉంది దేవునికి, ధూపం వేస్తూ ఉంది. అక్కడ దేవుడు కార్యం ప్రారంభిస్తున్నాడు. ఈయనకి చాలా పిచ్చి కోపం వచ్చేసిందండి. పిచ్చి కోపం వచ్చి రౌద్రుడైపోయాడట. రౌద్రుడైపోయి అతనికి ఎంత పొగరు అతనికి. నేనంటే ఏమనుకున్నాడు అతను అసలని? మా దేశంలో నాకెంత ఎంత గనున్నో అసలు ఈ పాకలో ఉన్న ఈడికేం తెలుసు? నేను ఎలాంటి మేడల్లో ఉంటానో, ఎలాంటి మిద్దుల్లో ఉంటానో, లేకపోతే నా వెనకాల ఎంత జనం ఉంటారో, నాకెన్ని పేరు ప్రఖ్యాతులు. అసలు ఈడు చూస్తేనే చిన్న గుడిసెలో ఉన్నాడు, వీడికి నా విలువ తెలియట్లేదని ఇతను అనుకుంటున్నాడు. కానీ అతని దృష్టిలో అతనికి గనుడుగానే అనిపించవచ్చు, కానీ దేవుడికి అనిపించాలి కదా. ఇతను ఎంత విలువైనాడో దేవుడికి తెలుసు, అతను ఎలాంటోడో దేవుడికి తెలుసు. ఇద్దరి గురించి తెలుసు దేవుడికి, కానీ తెలియంది ఇతని విలువ ఇతనికి తెలియట్లేదు. అతనేంటో ఇతనికి తెలుసు, కానీ ఇతనేంటో ఇతనికి తెలియట్లేదండి. తెలియకపోయేసరికి ఇక్కడ ప్రార్థన వెళ్తుంది కదా పైకి. ప్రార్థన వెళ్తుంటే దేవుడు అక్కడ ఎవరిని వాడుతున్నాడు అంటే అతను పనివారిని వాడుతున్నాడండి. ఎవరిని వాడుతున్నాడు? అతని కింద పని చేసే వాళ్ళని వాడుతున్నాడు దేవుడు. వాళ్ళు అంటారు కదా, నడండి, ఇంతకంటే గొప్ప గొప్ప నదులు మన దేశంలో లేవా? ఆ యోర్దాన్ నది అంటే అది ఎంత ఉంది? చిన్న పీలక కాలంలాగా, అందులో మునగాల. మన దేశంలో ఎంత పెద్ద పెద్ద నదులు లేవు, నడండి ఆ నదిలో మునగలేనా నేను అన్నట్టుగా వెనక్కి నడిచేయండి వెనక్కి అని చెప్పేసి చాలా రౌద్రుడైపోయి వెనక్కి తిరిగేశాడు. తిరిగేస్తే అప్పుడు ఆ పనివాడు అంటున్నాడు కదా, అయ్యగారు మీరు కంగారు పడకండి, కొంచెం కూల్ అవ్వండి, మీకున్న వ్యాధిని బట్టి అయినా మీరు కూల్ అవ్వండి. అసలు మీరు ఆ మాట వినే కదా ఇక్కడ వరకు వచ్చారు మీరు. అదేదో పొందుకుని వెళ్తే ఎంత బాగుంటుంది. వచ్చినోడు వచ్చినట్టుగా వెళ్ళిపోకూడదు, ఆ వ్యాధిని పోగొట్టుకుని వెళ్తే బాగుంటుంది కదా అయ్యగారు. ఇప్పుడు మన దేశస్తులు ఏమనుకుంటారు, ఎక్కడో ఉంది స్వస్థత అని పరిగెట్టాడు, ఏం జరిగింది అని చెప్పేసి అక్కడ కూడా అవమానం వచ్చేస్తుంది కదా అయ్యగారు మన దేశం వెళ్ళిన తర్వాత. ఆ దైవజనుడి గురించి వాళ్ళందరూ అక్కడ వాకప్ చేసి ఉంటారు, బహుశా చేస్తే అందరూ కూడా సాక్ష్యాలు చెప్పారు. ఆ సాక్ష్యాలు వినడం వలన ఈ కింద పనిచేసి వాడికి వచ్చింది విశ్వాసం. ఇతర విశ్వాసంతోనే వచ్చాడు, కానీ ఆ ప్రవక్త అతనికి ఎదురొచ్చి అతను ముట్టుకోలేదని అతనికి కోపం వచ్చేసింది. అతనికి కావలసిన రీతిలో స్వస్థత జరగాలనుకుంటున్నాడు. మనం అనుకున్న రీతిలో స్వస్థతలు రావు, మనం అనుకున్న రీతిలో కార్యాలు జరగవు. ఆయన స్టైల్లో ఆయన చేస్తాడు, మన స్టైల్లో ఆయన చేయడు. అయితే ఈ పనివాడు చెప్తున్నాడు, అయ్యగారు అతను ఏమీ అడగలేదు కదా మిమ్మల్ని, ఇది కావాలి అది కావాలి, ఏదో కట్టించు, పెద్దదేదో గోపురం కట్టించమానో, పెద్ద బిల్డింగ్ కట్టించమానో, పెద్ద ప్యాలెస్ కట్టించమానో అని అడిగాడు అనుకోండి, మీరు కట్టించేస్తారు కదా అయ్యగారు. అది అతనికి సులువా కాదా? ఎంత సులువది? అవునరా అన్నాడు. ఏది పని చేస్తుంది అక్కడ?
ప్రార్థన కన్నీరు రాళ్ళనే అరగదీస్తుందండి. కన్నీరు ఏం చేస్తుంది? ఆ చిన్నపిల్లకి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా? ఏం చేస్తుంది? కన్నీటి ప్రార్థన చేస్తుందండి. ఆ పిల్ల ఏం చేస్తుంది? ఆ పిల్లని ఏమన్నా ఇంట్లో ఏమన్నా ఘనంగా చేస్తున్నారా? ఒక పని పిల్లలాగా వాడబడుతుంది అక్కడ. తన ఇంటి పరిస్థితి ఏంటో మనకు తెలియదు, కానీ అక్కడ ఒక పని పిల్లలాగా వాడబడుతుంది. కానీ ఆ పిల్లకి ఏ సంబంధం లేకపోయినా కూడా రక్షణ అంటే విలువ తెలిస్తే మనం ఏం చేస్తాము? కన్నీటి ప్రార్థన చేస్తామండి. వాళ్ళ రక్షణ కొరకు ఏం చేస్తాం? కన్నీటి ప్రార్థన చేస్తాం. అయితే ఈయన ఆలోచించండి అయ్యగారు అని చెప్తుంటే అతను మనసులో ఏదో జరుగుతుంది. జరిగి అవును కదా, నేను ఎంత వెండి తెచ్చాను, బంగారం తెచ్చాను, వస్త్రాలు తెచ్చాను, అవి తెచ్చాను, ఇది తెచ్చాను, కానీ వాటి కోసం పరిగెట్టేస్తారు చాలామంది, కానీ ఇతను పరిగెట్టలేదేంటి? అన్నీ తీసుకొచ్చినా కూడా ఏమాత్రం ఇతను అసలు ఆ ఇంట్లోంచి బయటకు రాలేదేంటి? అవి తెచ్చాడు, ఇది తెచ్చాడు అని చెప్తారు కదా మరి ఈ గెహాజీ వెళ్ళి. అయినా కూడా అతను ఏమీ స్పందించలేదేంటి? ఓహో అన్ని తెచ్చేశారా అని చెప్పేసి వాటి కోసమైనా రావాలి కదా, అలా కూడా రాలేదేంటి? ఏదో విచిత్రంగా ఉన్నాడు ఈ మనిషి అని కొంచెం ఆలోచించాడనమాట. ఆలోచించి అవును నిజమే, దేనికి ఆకర్షింపబడినట్టు ఏమీ కనబట్టలేదు అని, ఏం పోయింది అయ్యగారు, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మొరమన్నాడు అంతే కదా చెప్పింది, ఇంకేమీ కోరుకోలేదు కదా, అతను ఏమీ అడగలేదు కదా అని చెప్పేసి అంటే సరే నడండి రా అనేసి వెళ్ళాడు. వెళ్ళి దిగాడు. అందులో దిగి మునిగాడు అటండి. మన లెక్క ప్రకారంగా ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళాము అంటే ఏం చేయాలి? అది ఒక రోజులో తేడా వచ్చేయాలి, రెండో రోజుకి ఇంకా తేడా రావాలి. అలా రోజు రోజుకి మనకి ఏమి రావాలి? కొంచెం మనకి వీలైపోతుంది, మందులు బాగానే పనిచేస్తున్నాయి అని మనం అనుకుంటామండి. కానీ అతనికి ఒకసారి మునిగాడు, పైకి లేచి చూసుకున్నాడంట, ఏ మార్పు లేదు. మళ్ళీ రెండోసారి మునిగాడు, ఏ మార్పు లేదు. ఏట్రా అసలు ఏం మార్పు కనపడతలేదు, ఏట్రా నేను ఎలాగొచ్చానో అలాగే ఉన్నానేంటి అంటున్నాడు. ఈ పని వాళ్ళు అంటున్నారు ఇంకోసారి మునగండి అయ్యగారు, ఇంకోసారి మునగండి అయ్యగారు అని. ఏం మునగను రా, అప్పుడే 6 సార్లు మునిగాను రా, అసలు చేంజ్ లేదు కదా. ఇప్పుడు పుండంటూ ఉందంటే అది ఏమవ్వాలండి? మెల్లమెల్లగా తగ్గాలి కదా. అది అసలు ఎలాగున్నది అలాగే ఉంది, ఏం మార్పు లేదు. ఏం మునగను రా బాబు, ఏం తగ్గుతుంది ఇది అసలనే, ఏమీ తగ్గట్లేదురా అని చెప్పేసి కోపం వస్తుంది ఆయనకు. కోపం వస్తుంటే వీళ్ళు బతిమాలుకుంటున్నారు అతన్ని. ఎందుకని? దేవుని ఆత్మ వీళ్ళలో పనిచేస్తుంది. వీళ్ళలో పనిచేసి అతన్ని మునిగేటట్టుగా చేస్తున్నారన్నమాట వీళ్ళు. చూసారా, వాళ్ళనే వాడుకుంటున్నాడు దేవుడు. అక్కడ ఇశ్రాయేలు వెళ్ళి చెప్తే మునుగుతాడండి? చెప్పండి. ఇశ్రాయేలు చెప్తే నమ్ముతాడా, మునుగుతాడా? అసలనే నమ్మడం మునగడం. అప్పుడు సరే అయ్యగారు 7ఓసారి అన్నాడు కదా ఆయన, ఇంకొకసారి మునిగితే ఏం పోయింది అయ్యగారు అని వీళ్ళు బతిమాలుకుంటున్నారు. ఎందుకు వచ్చిన జబ్బు ఎవరికి? జబ్బు వచ్చినోడికి లేదు, వీళ్ళు బతిమాలుకుంటున్నారండి అతను. అప్పుడు సరే మీ మాట చెప్పుని మునుగుతానైతేని అని మునిగాడండి. పైకి లేచేటప్పటికి స్వస్థత వచ్చేసింది. ఇక అతని ఆనందానికి అవధులు లేదు. అమ్మో నిజంగానే 7ఓసారి స్వస్థత వచ్చేసిందిరా బాబు, నిజంగా ఏదో ఆడేదో ముసలోడు పిచ్చోడు ఏదో ఆ పాకలో ఉండాడికి ఏదో మైండ్ పోయిందేమో, ఆడేదో చెప్తుంటే ఏదో చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఆడు పిచ్చోడు కాదురో బాబు, మనమే పిచ్చోడు అనేసి ఇప్పుడు అర్థమైంది. పని అయ్యాక అర్థమవుతుంది ఎవరు పిచ్చోళ్ళో, పని అయ్యాక అర్థమవుతుంది. పని అవన క్రితం అర్థం కాదు. ఎందుకు పిచ్చోళ్ళు మనమేరా, ఆడు కాదు, ఆడు మామూలుడు కాదురా బాబోయ్, నడంట ఆడి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయి అయ్యగారు అని చెప్పేసి బయటికి పిలిచి అయ్యా నాకు స్వస్థత వచ్చేసింది అయ్యా అని చెప్పాడు అనమాట. చెప్పి ఇదిగో మీకు ఇద్దామని కానుకలన్నీ తెచ్చాను అన్నాడు. వద్దొద్దు బాబు, నీ కానుకలు నువ్వే పట్టుకుని వెళ్ళిపో, నీకు స్వస్థత దేవుడిచ్చాడు, నేనేమి ఇవ్వలేదు నాయన, నువ్వు వెళ్ళిపో అయ్యా అన్నాడు ఆయన. అలా కాదు అయ్యగారు, మీకు ఇద్దామని నేను ఇవన్నీ తెచ్చేసాను అయ్యగారు అన్నాడు. వద్దొద్దు, నాకేమీ వద్దు, నీదేది కూడా నాకు వద్దయ్యా, నువ్వు వెళ్ళిపో అయ్యా అన్నాడు ఆయన.
అన్నప్పుడు ఇంకా ఏ రీతిగా అతను ఒప్పుకోవటం లేదు, ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు. ఈ దేవుడి గురించి మా దేశంలో నేను చెప్పుతాను. ఏమంటున్నాడు ఇప్పుడు అంటే ప్రవక్త ఎవరిని పరిచయం చేశాడు? దేవుడు పరిచయం చేశాడు. మొదట ఎవరి ద్వారా మొదలైంది? అది ఒక చిన్న దాని ద్వారా మొదలైంది. ఆ చిన్నది ఆ ఇంట్లోకి వెళ్ళడానికే ఒక కార్యం జరిగించడానికి దేవుడు పంపించాడండి. అలాగే మన జీవితాల్లో కూడా ఎక్కడ మనం నోరు విప్పితే ఎక్కడ ఏం జరుగుతుందో మనకే తెలియదండి. అందుకే మనం ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలి. మనమే కాదు, మన బిడ్డలకి కూడా ఏం చేయాలంట? నేర్పించాలంటండి. ఏం చేయాలి? నేర్పించాలి. ఆ అమ్మాయి ఏమైనా కంగారు పడిపోయిందా? బెంబేలు ఎత్తిపోయిందా? ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వచ్చేసాను, ఇక్కడి నుంచి నేను ఎలా విడుదలవుతాను, ఎలాగెళ్ళాలి మా దేశం అనే ఆలోచనలో ఉందా ఈ అమ్మాయి? లేదు. ఎందుకు దేవుడు ఈ స్థలానికి నన్ను తీసుకొచ్చాడో ఆ పనిని నేను చెయ్యాలి అని ఆ యొక్క వ్యాధిని బట్టి ఆ అమ్మాయికి కనికరం వచ్చి దేవుడి గురించి చెప్పింది. ఆ వినటం వల్ల వాళ్ళకి విశ్వాసం వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళినంత మాత్రాన అలా వెంటనే కార్యం అయిపోతుందని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకు అంటే రక్షణ అనేటువంటిది చాలా విలువైంది కనుక సాతానుడు అనుక్షణము కూడా ఆ రక్షణ పొందకుండా దూరపరుస్తూనే ఉంటాడు. రకరకాలవి కల్పిస్తూ ఉంటాడండి సాతానుడు. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడ్డం అనేటువంటిది సాతానికి అసలు ఇష్టం ఉండదండి. అందుకే రకరకాల క్రియేట్ చేసేస్తూ ఉంటాడనమాట. ఇంకా అయిపోయింది అనుకుంటా ఉంటాము, మళ్ళీ ఏదోటి జరుగుతుంది. అమ్మో దగ్గరికి వచ్చేసింది రక్షణ అనుకుంటాం, మళ్ళీ ఏదో జరుగుతుంది, మళ్ళీ ఏదో జరుగుతుంది. మనకేమైపోద్దంటే విసుగొచ్చేస్తుంది. మనకి ఏమొచ్చేస్తుంది? విసుగొచ్చేస్తుంది. ఏదో అనుకున్నాను కానీ బాబాయ్ ఈ అబ్బాయి మారడం అనేటువంటిది ఇక జరగని పనిది బాబాయ్, మన వల్ల కాదు ఇంక ఇది, మనం ఏం చేయలేము ఇంకా అని చెప్పి మనకేమొస్తుందంటే విసుగు వస్తుంది అన్నమాట. విసుగు కాదు కానీ ఓ క్షణంలో నీకు విసుగు వచ్చినా, ఓ క్షణంలో నీకు బాధ కలిగినా మరలా ఏం చేయాలి? నువ్వు పట్టుదలగా ప్రార్థన అయితే మానకూడదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. వాళ్ళు రక్షించబడేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. వాళ్ళకి చెప్తూనే ఉండాలి, మనం విడిచిపెట్టకూడదు. వాళ్ళని ఏదో ఒక మాట చెప్తూనే ఉండాలి కానీ వాళ్ళని వదిలేయకూడదండి. మనం వాళ్ళు రక్షించబడేంత వరకు కూడా పట్టు వదలకుండా మనం ఏం చేయాలి? వాళ్ళకి చెప్తూనే ఉండాలండి. ఆ వినటం వలన ఎప్పటికైనా విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థించారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడండి. చేయాల్సిన కార్యం దేవుడు చేస్తాడు, మనం చెయ్యం. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడండి. అంత కఠినుడైనా, అంత భయంకరుడైనా అతను రక్షించబడలేదా? ఒక చిన్న బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించలేదా? ఒక చిన్న బిడ్డ కనికరముతో నింపబడిందండి. ఒక గొప్ప వ్యక్తి రక్షించబడ్డాడు. హల్లెలూయా. అతను ఏమైనా చిన్న వ్యక్తి అండి? అక్కడ చిన్న వ్యక్తి కాదు. చూడండి, మా దేశంలో ఎంతకంటే గొప్ప నదులు మా దేశంలో లేవా అన్న వ్యక్తి ఈ దేవుడు గురించి మా దేశంలో నేను ప్రకటిస్తాను అని చెప్పేసి అతను తిరిగి వెళ్ళాడండి. అయితే ఆ ప్రవక్త అయితే మంచిగానే తన పని తను నిర్వర్తించాడు. కానీ ఆ వెనకాలన్న శిష్యుడు ఏం చేశాడంటండి? ఎంత బంగారాన్ని వదిలేసుకుంటున్నాడు ఈ పిచ్చిమాలోకం, ఇతను వదులుకుంటే నేను వదులుకుంటానా దీన్ని అని చెప్పి ఆయన ఎప్పుడైతే డీప్గా దేవుళ్ళలోకి వెళ్ళిపోతున్నాడో ఈయనకి తెలుసు. ఈయన పని ఏంటి? దైవజనుడితో పాటు మోకాళ్ళు వేయడు, ఈతలు కూర్చుంటాడు. యువతలు వచ్చిపోయి వాళ్ళు చూస్తా ఏం చేస్తాడు? ఎవరేం చేస్తున్నారా అయ్యే ఆ చూపు అంతా అట్ల మీదే ఉంటుంది ఇతనికి. కానుకలు ఏమన్నా తెస్తున్నారా లేదా, ఏమన్నా పట్టుకొస్తున్నారా లేదా అని చెప్పేసి వాటి మీదే ఉంటుందండి కాళ్ళకి. కానీ దైవజనుడికి దేని మీద ఉంది? ఒక వ్యక్తి రక్షించబడాలని ఆశతో అతను దేవునితో పెనుగులాడుతూ ఉంటాడండి, దేవుని ప్రార్థిస్తూ ఉంటాడండి. భూ సంబంధించిన ఆశలన్నీ కూడా అతను ఏం చేసుకున్నాడు? వదిలేసుకున్నాడండి. పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధించిన వాటిని కాదు.
భూ సంబంధించినవి వెతుక్కుంటారట, పర సంబంధమైన వాటిని వెతుక్కుంటారటండి. చూడండి, దైవజనుడేమో పరసంబంధి, పరలోకానికి సంబంధించిన వాటిని వెతుక్కుంటున్నాడు అతను. ఇతను ఏం చేస్తున్నాడండి? భూ సంబంధించిన వాటి మీద ఇతను మనసు పెట్టుకున్నాడు. ఈయన మంచి డీప్గా ఉన్నటప్పుడు పరిగెట్టేశాడటండి. ఆ రథాల వెనకాల ఏం చేశాడు? రథాలు ఎంత స్పీడ్గా వెళ్తాయి చెప్పండి? అంత రథాలు వెనకాల పరిగెట్టాడంటే ఏమనుకోవాలి ఇతన్ని? పరిగెత్తాడు. నాయన ఆ దైవజనుడి దగ్గర ఉన్న అతను వస్తున్నాడయ్యా అని ఈ పరివారు చెప్పారు. కూడా వచ్చినోడు ఎందుకు వస్తున్నాడు రా అని చెప్పి ఆగితే, నాయన మీరు ఇలా రాగానే అక్కడికి ఎవరో వచ్చేసారు, వాళ్ళకి ఇవ్వాలంట, అందుకని పట్టురామన్నాడు మా దైవజనుడు. మళ్ళీ అబద్ధం చెప్తే చెప్పాడు, మళ్ళీ ఎవరి మీద చెప్తున్నాడు చూసారా? మళ్ళీ దైవజనుడి మీద చెప్తున్నాడు అబద్ధం. చెప్పేసరికి 2, 3 ఏంట్రా బాబు, మొత్తం అడ్డుకో, మీ దైవజనుడికి ఇచ్చేయని అతను అంటున్నాడు. అవి దైవజనుడికి కాదు, ఇతను పట్టుకెళ్ళడానికి అడుగుతున్నాడు అక్కడ. అంటే అబ్బే అవన్నీ వద్దులండి, కొద్దిగా ఇవ్వండి చాలు, కొద్దిమంది వచ్చారు వాళ్ళకి ఇవ్వడానికే అడిగాడు ఆయన అని చెప్పి మొత్తం అంతా పట్టుకెళ్తే ఎక్కడ పబ్లిక్ అయిపోద్దాం అని చెప్పేసి కొంత మాత్రమే తీసుకున్నాడంట. తీసుకుని జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేసి ఏమీ ఎరగనట్టు కూర్చున్నాడు, వచ్చి మోకరించాడంట, ప్రార్థన చేస్తున్నట్టు. నిజంగా ప్రార్థన చేసినోడైతే ఎక్కడ ఉంటాడు? అతనితో పాటు ఉంటాడా? ఉండడా? అప్పుడు ఈయన పిలిచాడు, గెహాజీ అన్నాడు. ఏంటి ఆయన చెప్పండి, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు నాయన, ఇక్కడే ఉన్నాను నేను. ఎక్కడికి వెళ్ళలేదా అన్నాడు. లేదు నాయన, ఇక్కడే ఉన్నాను నేను. అబద్ధాలు నేర్పిస్తే అండి నాలుకకైనా పెదవులకైనా అబద్ధములాడు పెదవుల్ని నాలుగుని కోసేస్తాను అంటున్నాడు దేవుడు. అందుకే అబద్ధాలు అనేటువంటివి దేవునికి సంబంధించినవి కాదు, దుష్టుడికి సంబంధించినవి అండి. నువ్వు ఎక్కడికి వెళ్ళలేదా అన్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు అయ్యగారు, నేను ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. అప్పుడు ఆయన అంటాడు కదా, నీవు ఆ రథము వెనకాల పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఆ రథం వెనకాల నువ్వు పరిగెత్తుతుంటే నా ఆత్మ నీతో రాలేదా అంటే, అనేక సార్లు అతను ఆ రీతిగా కానుకలు ఈయన వద్దంటే ఆయన తెచ్చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎంత ధైర్యం వచ్చిందంటే అతనికి, ఇప్పుడు అతను అన్యుడు, ఆ అన్యుడు ఇచ్చిందంట శాపగ్రస్తం అంటండి. అన్యుడు ఇచ్చింది ఏంటది? ఆ శాపగ్రస్తమైన దాన్ని కూడా తెచ్చేసుకున్నాడు అన్నమాట అండి. అతను వద్దన్నాడు, తీసుకోవద్దు, పంపించేయి అన్నాడు ఆయన. అంటే అది తెచ్చుకునేసరికి ఆయన అంటున్నాడు కదా, ఏ కుష్టి వ్యాధి అయితే అతను పోగొట్టుకుని వెళ్ళిపోతున్నాడో అదే కుష్టి వ్యాధి నీకు నీ కుటుంబానికి వచ్చేసిన కాక అని చెప్పేసి అన్నాడు అనమాట. ఏ కుష్టి వ్యాధి అతను పోగొట్టుకున్నాడో అది వచ్చేసిందంటండి. అతని మీదకే కాదు, కుటుంబం మీదకే తెచ్చేసాడట. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటాడనమాట. ధనం ఉండడం తప్పు కాదు, కానీ ఆ ధనం సంపాదించాలన్న కోరిక ఉండడం అది చాలా డేంజర్. కొంతమందికి డేంజర్, అందరికీ కాదు. ఇప్పుడు అన్యులు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదండి, కానీ దేవుని బిడ్డలుగా మనం జీవించాలని ఆశపడినప్పుడు అదే కోరిక మనం కలిగి ఉండకూడదండి. ఇక డబ్బు అని కొట్టుకోకూడదు గుండె, అది చాలా డేంజర్ అండి అది. అందుకే చూడండి ఎంత భయంకరమండి అసలు. ఆ దైవజనుడి దగ్గర ఉన్నప్పుడు ఆ దైవజనుడి యొక్క లక్షణాలు రావాలి కానీ ఇతనికి, కానీ ఏమొచ్చినాయి? దైవజనుడి లక్షణం ఒక్కటైనా అంటుకుందండి? ఒక్క లక్షణం కూడా అంటుకుందా అతనికి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అతని దగ్గర ఆయన చెప్పండి? 6 నెలల సహవాసం చేస్తే వారే వీరు అవుతారంటారు సహజంగా. విన్నారా మాట? 6 నెలలు కాదా, ఎన్ని సంవత్సరాల నుంచి అతను ఆ దైవజనుడి దగ్గర ఉన్నాడు? కొంచెమైనా అతనికి పనిచేసిందా? అతనిది ఏదైనా ఇతనికి అంటుకుందా? అంటుకోలేదు. సరికదా, ధనాపేక్ష పట్టేసింది అతన్ని. ఏం పట్టేసింది? ధనాపేక్ష పట్టేసి
శాపగ్రస్తమైంది, బాబోయ్ ఇది తెచ్చుకుంటే ఏమవుతుందన్న భయం కూడా లేకుండా తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకున్నాడండి. పెట్టేసుకుని ఏమీ ఎరగనట్టుగా వచ్చి మోకాళ్ళు వేసాడనమాట. ఆ దైవజనుడు పలుమార్లు చెప్పుంటాడు బహుశా, నేను అనుకుంటున్నాను. అంత త్వరగా కోపం రాదండి దైవజనులకి. కాని పని చేస్తే చెప్పి 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 ఇంకా బరి తెగిస్తే అప్పుడు వస్తుందన్నమాట వాళ్ళకి కోపం. అది కూడా ఏం కోపం అంటేనట, నీతితో కూడిన కోపం వస్తుందటండి. ఏం కోపం వస్తుంది? అది ఎందుకు తెచ్చుకున్నావు రా, అది తెచ్చుకుంటే శాపాలు వస్తాయి రా అని ఆయన బాధ. అతనికి ఏదో జరిగిపోద్దని కాదు, ఇతనికి జరుగుతుంది. అది ఇతనికే కాదు, ఇతని కుటుంబం మీదకి వచ్చేస్తుంది ఆ శాపం. అందుకే ఆ దైవజనుడు చెప్పింది ఆయన కోసం కాదు, ఆయన బాధ ఇతని కోసం, అతని బాధ అనేసరికి తెల్లని హేమము వంటి కుష్టు వచ్చేసిందంట. ఆ కుష్టుతోటి ఇంటికి వెళ్ళిపోయాడు. గమనించండి, ఒక అన్యుడు ఏం చేశాడు? రక్షించబడ్డాడండి. ఒక అన్యుడు తన కలిగి ఉన్న కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. హ్యాపీగా దేవుని ప్రకటించుకుంటా వెళ్ళిపోయాడండి. కుష్ఠరోగం లేనోడు ఏం చేసుకున్నాడు? ఇప్పుడు కొనుక్కుని తెచ్చుకున్నాడు. ఏం చేసుకున్నాడు? కొనుక్కుని తెచ్చుకున్నాడు అనమాట అండి. కొన్ని కొనుక్కుని తెచ్చుకుంటారు, వాళ్ళకి లేవయ్యి. అతనికి ఏమైనా ఉందా? అది లేదు అతనికి. కానీ ఏం చేసుకున్నాడు? కొనుక్కుని తెచ్చుకున్నాడు అనమాట. ఒకళ్ళు పోగొట్టుకున్నారు, ఒకళ్ళు తెచ్చుకున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా. ఒక అన్యుడు రక్షించబడ్డాడు అంటే మరి ఎంత గొప్ప విషయం అండి అది. ఒక చిన్ని బిడ్డ ద్వారా దేవుడు ఏం చేశాడు? ఒక గొప్ప వ్యక్తిని రక్షించాడండి. అవునా కాదా? ఆ తల్లిదండ్రులు ఎంత తరఫీదిస్తే ఆ పిల్ల అలాగయ్యి ఉంటుంది. దైవజనులు చెప్పిన మాటలు విన్నది, తల్లిదండ్రులు చెప్పిన మాటలు విన్నది, ఎక్కడ భద్రపరుచుకుంది. ఆ అమ్మాయికి రక్షణ అంటే ఏంటో తెలుసు కనుకే రక్షణ గురించి చెప్పగలిగింది. అది నేను చెప్పేది. మనం ఏయో చెప్తాం కానీ పిల్లలకి దేని గురించి చెప్పమండి? దేవుని గురించి విశదంగా చెప్పం, రక్షణ గురించి చెప్పం. అవి చెప్పుకోవాలి పిల్లలకి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి మనం. నేను ఎప్పుడో 2వ తరగతిలో చెప్పానండి నా ఫ్రెండ్స్కి. నేను 2వ తరగతి చదివినప్పుడు చెప్పిన మాట బహుశా ఆ అమ్మాయికి అప్పటికి మరి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఉంటాయన్నమాట అండి. ఒక 25 ఏళ్ళు చూసుకుందాం. 25 ఏళ్ళు అంటే మరి అప్పటికి రక్షించబడి ఎంతకాలమైందో నాకు తెలియదు. పోనీ ఒక 20 వేసుకుందాం. 20 సంవత్సరాలకు ఆ అమ్మాయి రక్షించబడిందండి. హల్లెలూయా. ఎప్పుడు వేసాను ఆ విత్తనం? నేను 2వ తరగతి అంటే అప్పటికి ఎంత వయసు ఉంటుంది నాకు? 7 ఏళ్ళు. 7 ఏళ్ళకి ఎంత వాక్యం చెప్పేస్తాను వాళ్ళకి నేను? చెప్పండి, ఎంత వాక్యం చెప్పేస్తాను? ఏ దేవుడిని నేను నమ్మాను, ఏ దేవుడిని నేను కలిగి ఉన్నాను, ఆయన గురించే చెప్పాను. ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన వల్లే రక్షణ ఉంది, ఆయన నమ్ముకుంటే పరలోకం ఉంది. ఇంతే నేను చెప్పింది. అంతకంటే చెప్పగలనండి? కానీ విత్తనం మొలకెత్తిందా లేదా? టైం పట్టేసింది కానీ మొలకెత్తిందా లేదా? అది అప్పుడు ఇలా జరిగిందని నా చేయి పట్టుకుని క్షమాపణ అడుగుతుంది. నన్ను క్షమించు పాప, అంత చిన్న వయసులో దేవుడి గురించి నువ్వు అంత గట్టిగా ఎలా చెప్పగలిగావు? నాకు ఇంత వయసు వచ్చాక దేవుడిని తెలుసుకున్నాను, కానీ అంత చిన్న వయసులో నువ్వు ఆయనే దేవుడు నువ్వు ఎలా చెప్పావు? నీకు ఎలాగ అర్థమైంది అని నన్ను అడిగింది. సరే, నాకు ఎలాగ అర్థమైందో తర్వాత సంగతి. నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు, దేవుడిని అంగీకరించావు, నువ్వు రక్షించబడ్డావు, అంతే చాలు నాకు అని చెప్పేసి అన్నప్పుడు లేదు ఒక్క మాట చెప్పు. అప్పుడు నీ మాటను నేను వినలేదు, నాది తప్పు అంటుందండి ఆ అమ్మాయి. అసలు ఎంత తన హృదయంలో కార్యం జరిగితే నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నాది తప్పు అంటుందంటే ఏమనుకోవాలో మీరు ఆలోచన చెయ్యండి. నువ్వెంత చెప్పినా నేను వినలేదు, నమ్మలేదు అని. కానీ నేనేదో చిన్న ప్రార్థన చేసి ఉంటాను. ప్రభువా, నేను చెప్పాల్సింది నేను చెప్పాను ప్రభువా, ఆ బిడ్డలతో నువ్వే మాట్లాడు తండ్రి, మరి నేనేం చేయగలను నాయన అని ఏదో చిన్న ప్రార్థన చేసి ఉంటాను. అంతే కదండి, ఇంకేం చేస్తాను నేను? కానీ ఆ వేసిన విత్తనము వేస్ట్ అవ్వలేదు.
ఆ ఆత్మ రక్షించబడిన తర్వాత నాకు ఎంతో సంతోషం అనిపించింది అనమాట అండి. నువ్వు మా ఇంట్లో భోజనం చేస్తే కానీ నువ్వు వెళ్ళడానికి లేదు, నువ్వు భోజనం చేయాలని చెప్పేసి ఫస్ట్ నాకు స్నాక్స్ తయారు చేసింది అనమాట అండి. ఆ రోజుల్లోనే అంటే దాదాపు ఇది 30 ఏళ్ళు స్టోరీ అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిందనమాట అండి. ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి మా ఇంటికి రమ్మానండి అని మా అమ్మగారితో చెప్పడం, లేకపోతే నేనైనా మీ ఇంటికి వస్తానమ్మా పాప వచ్చినప్పుడు చెప్పు అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచే నేను ఇంటికి వెళ్ళాలన్నమాట. ఎందుకులే నేనే కలుస్తానులే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనేసి వెళ్తే వెంటనే పకోడీ చేసి పెట్టింది నాకు. తర్వాత నువ్వు భోంచేస్తే కానీ వెళ్ళడానికి వీల్లేదని పెట్టింది. అంటే ఆమె హృదయం ఏమైపోయింది, ఉప్పొంగిపోయిందనమాట. అంటే ఆ టైంలో నాకు చెప్పింది దేవుడి గురించి అని తన హృదయంలో పెట్టుకుందనమాట. నేనేంటి, అమ్మో ఈ అమ్మాయిలో కార్యం జరిగించాడు దేవుడు, నువ్వు రక్షించబడ్డావు అంతే చాలు, నాకు ఇంకా అంతకంటే ఏం కావాలి, నాకు నువ్వు రక్షించబడ్డావు అంతే చాలు అని చెప్పేసి నా హృదయం సంతోషించింది. ఆనందించాం, ఇద్దరం ఆనందించాం, సంతోషించాం. వాళ్ళ భర్తకి తెలియకుండా ఆ రోజుల్లో రేడియోలో వచ్చేదండి వాక్యం. ఈ టీవీలు ఇవన్నీ ఏమి లేవు అప్పటికి. ఆ రేడియోలో పెట్టుకునేదంట. వాళ్ళ ఆయన ఏదో బిజినెస్ చేసేవారు అన్నమాట అండి. వాళ్ళకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసుకునేవారు. వాళ్ళు మంగళసూత్రాలు కూడా గౌన్ల మీద వేసుకుని వచ్చేసేవారు. వాళ్ళు ఆ తర్వాత మెచ్యూర్ అయ్యాక వెళ్ళేవారు కాపురాలకే. అది వాళ్ళ స్టోరీ. అందుకే వాళ్ళకి వెంటనే పిల్లలు వచ్చేస్తారన్నమాట. అయితే ఆయన ఆ బిజినెస్ చేసుకుని వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఇందులో లీనమైపోయిందట వాక్యం వినే దాంట్లోని. అదే మామూలుగా ఉన్నదనుకోండి వెళ్ళిపోద్ది కదా, గబ్బుపోయి వెళ్తుంది కదా, ఆయన వచ్చారు కదా అని. ఒక్కోసారి వెళ్ళేది కాదట. ఆయన వచ్చారన్న విషయం కూడా ఈ అమ్మాయికి అర్థమయ్యేది కాదంట. అప్పుడు అలాగా విన్నాడంట ఆయన. ఈ వాక్యం పెట్టుకుంటుంది వింటుంది అన్నది అర్థమైంది ఆయన. రాలేదే బయటికి అది ఇది అని చెప్పేసి అనేవారంట స్టార్టింగ్లో. అబ్బాయి ఏం లేదు, ఏదో పనిలో ఉన్నాను అలాగే ఏదో చెప్పేసిదంట. ఆ తర్వాత ఆయన వినలేదేమో అనుకుంది ఈ అమ్మాయి, ఆయన వింటున్నాడు. ఆ తర్వాత ఈయన ఇంట్లో ఉన్నటప్పుడు ఆ అమ్మాయి వాక్యం పెట్టుకోవట్లేదట. అప్పుడు అతనేం చేశాడంట, వాక్యం పెట్టి తెచ్చి ఇదిగో నువ్వు రోజు వింటావు కదా విను అన్నాడంట. దేవుడు ఎంత కార్యం చేశాడు, దేవుడు గొప్పవాడండి. మన హృదయంలో మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో ఆ రక్షణానందం మనలో ఉందో మనం ఏం చేస్తాము, అది ఇతరులకి చెప్పే వరకు చెప్తేనే కానీ ఉండలేమండి. మనం వాళ్ళు నమ్మనివ్వండి నమ్మకపోనివ్వండి కానీ మనం ఏం చేస్తాము, చెప్పుతాము, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాము. మనం చల్లిన విత్తనము ఎప్పటికైనా అది ఫలిస్తుంది అన్నమాట అండి. కొన్ని వెంటనే ఫలించేవి ఉంటాయి, మొలకెత్తేస్తాయి, కొన్ని లేటుగా మొలకెత్తుతాయి అన్నమాట అండి. ఆ రీతిగా మరి రక్షణ అనేటువంటిది చిన్న విషయం కాదు, కానీ అది చాలా గొప్పది. ఆ రక్షణ అనేటువంటిది మనిషి రక్షించబడకుండా సాతానుడు చాలా మరి పోరాడతాడు అన్నమాట అండి. చాలా ఏం చేస్తాడో పోరాడతాడు. ఆ అమ్మాయి కూడా వెళ్ళలేదు కానీ ఏం చేసింది, ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఎవరిని ప్రేరేపించాలో, ఎవరి ద్వారా ఏ కార్యం జరిగించాలో ఆయన జరిగించేస్తాడండి. ఆయన జరిగించేస్తాడు. కానీ చెయ్యాల్సింది మనం ఏంటి, చెప్పాలి, ప్రార్థన చెయ్యాలి. ఈ రెండూ చెయ్యాలి. చేసినప్పుడు మన ద్వారా సువార్త వెళ్తుంది, మన బిడ్డల ద్వారా కూడా సువార్త వెళ్తుందండి. అటువంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపణ కలిగిన వారు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయండి.